ఈ డైలీ న్యూస్ పేపర్ అనేటువంటి అంశం ఎంత ఇంపార్టెన్స్ని కలిగి ఉంటుందో మీ అందరికీ కూడా తెలుసు. అది రైట్ ఫ్రమ్ యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అయిన అభ్యర్థుల నుంచి కింద కానిస్టేబుల్ లేదంటే ఆర్మీ జవాన్లు ప్రిపేర్ అయ్యేంత వరకు గ్రూప్ 4 ఉద్యోగాల వరకు కూడా కాంపిటేటివ్ ఉద్యోగాలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ జీకే అనేది మీకు దాదాపుగా 20-25% ఖచ్చితంగా దాని యొక్క ప్రాముఖ్యతే ఉంటుంది. చాలా రకాల 20-22 పేపర్స్ ఉంటాయి. ఆ 20-22 పేపర్స్ని ఒక్కొక్క పేపర్ని 5 నిమిషాలు చదివినా కూడా మళ్ళీ టైం మొత్తం కూడా ఎక్స్ట్రా అయిపోతుంది. కాబట్టి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నవారు కానివ్వండి, లేదంటే మామూలుగా సమాజంలో ఉండేవాళ్ళు ఈ కరెంట్ అఫైర్స్ను న్యూస్ పేపర్ను చదివే క్రమంలో నేను మీకోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే కాంపిటేటివ్ కవరేజ్ రీడింగ్. న్యూస్ పేపర్ని కాంపిటేటివ్ కవరేజ్తో ఎలా చదవాలి, భారత రాజ్యాంగం కల్పించినటువంటి మనకు ఇచ్చినటువంటి ప్రొవిజన్స్ ప్రకారంగా ఇది చూడండి. ఇక్కడ సార్ చూడండి, 168 ఆర్టికల్ నుంచి భారత రాజ్యాంగంలో మనకు 168 ఆర్టికల్ నుంచి 171 ఆర్టికల్ వరకు ఇక్కడ మనం ఈ ప్రకారంగా 1/3 ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శాసనసభ్యులు ఎంతమంది ఉంటారో అందులో 3వ వంతు ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఉండవచ్చు అని చెప్తున్నారు. అంటే మొత్తం కూడా మనకు 119 అండి. 119 అయితే ఆల్మోస్ట్ 1/3 అంటే 120లో 1/3 అనుకుంటే మనం ఒకవేళ ఇది 1/3 అంటే 40 అవుతుందండి. ఓకేనా 40 అవుతుంది. అంటే 40 మెంబర్స్ మన తెలంగాణ రాష్ట్రంలో 40 మెంబర్స్ ఎమ్మెల్సీలు ఉండాలి విడుదలైంది. ఓకేనా. అయితే ఈ పరీక్ష ద్వారా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రీ సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, అదేవిధంగా బిఎస్ఎఫ్ అలాంటి వాటిల్లో సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబిటన్, ఐటీబీపీ, సహస్ర, సీమాబల్, అదేవిధంగా అసిస్టెంట్ కమాండెంట్లను వీళ్ళను డిఎస్పీ ర్యాంక్ అనమాట. డిఎస్పీ ర్యాంక్ ఇన్ కేసీఏఎఫ్ క్యాపిటల్ డిఎస్పీ ర్యాంకులను ఇక్కడ ఎన్నిక ఉంటారు. మొత్తం కూడా 357 మంది ఖాళీలు ఇక్కడ ఉన్నాయండి. ఖాళీల వివరాలు చూసుకుంటే బిఎస్సీ ఉన్నాయి. ఓకేనా. కాంపిటేటివ్కి అవసరం లేని అంశాలు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా సార్ దీని గురించి ఈ పేజీ కోసం పెట్టండి సార్, ఈ పేజీ మంచిగా ఉంది చూసుకుంటూ కూర్చుంటాం. మన వాళ్ళు నిజంగా పేపర్లో ఉంటే కనుక ఈ పేజీని అన్ని పేజీల కంటే ఎక్కువ టైం దీన్ని చూస్తూ ఉంటారు. అవసరం లేదు, మనకి అవసరం లేని ముచ్చట మనం చూడొద్దు, దాని గురించి పట్టించుకోవద్దు. ఈ కింది వాటిలో భారత ఉపఖండంలోని దేశం కానిది ఏది? భారత ఉపఖండంలో దేశం కానిది ఏదంట? బంగ్లాదేశ్ ఉపఖండంలో ఉండే, శ్రీలంక ఉపఖండమే, పాకిస్తాన్ ఉపఖండమే, ఆఫ్ఘనిస్తాన్. దీని యొక్క ఆప్షన్ ఏంటండి? ఆఫ్ఘనిస్తాన్ అనేది భారత ఉపఖండం లేదు. ఓకే. హలో డియర్ ఆస్పిరెంట్స్, ఐ ఆమ్ డాక్టర్ మొహమ్మద్ అన్వర్. మోస్ట్ వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి ప్రిపరేషన్కి సంబంధించిన వీడియో మీకు దొరకకపోవచ్చు. ఎందుకంటే ఈ దేశంలో మీరు ఏ కాంపిటేటివ్ ఉద్యోగానికైనా మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ డైలీ న్యూస్ పేపర్ అనేటువంటి అంశం ఎంత ఇంపార్టెన్స్ని కలిగి ఉంటుందో మీ అందరికీ కూడా తెలుసు. అది రైట్ ఫ్రమ్ యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అయిన అభ్యర్థుల నుంచి కింద కానిస్టేబుల్ లేదంటే ఆర్మీ జవాన్లు ప్రిపేర్ అయ్యేంత వరకు గ్రూప్ 4 ఉద్యోగాల వరకు కూడా కాంపిటేటివ్ ఉద్యోగాలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ జీకే అనేది మీకు దాదాపుగా 20-25% ఖచ్చితంగా దాని యొక్క ప్రాముఖ్యతే ఉంటుంది. కాబట్టి అదే కాకుండా రెగ్యులర్ లైఫ్లో కూడా మనం అందరము ఈ సమాజంలో మనము బతుకుతున్నాం కాబట్టి మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మొత్తం కూడా గ్లోబలైజేషన్ అయిపోయింది. మనకు ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్ మొత్తం కూడా మనకు చాలా ఈజీగా తెలిసిపోతున్నాయి. కాబట్టి నలుగురు నిలబడి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో మనము ఒక ఇంటలెక్చువల్ టాక్ చేయాలంటే ఈ కరెంట్ అఫైర్స్ ఏం జరుగుతుందనే అంశం అందరికి కూడా తెలిసి ఉండాలి. కాబట్టి చాలామంది పేపర్ చదవాలి, కాంపిటీషన్లో ఉన్నవాళ్ళు, కాంపిటేటివ్లో ఉన్నవాళ్ళు, ఒక జెంటిల్మెన్స్, ఒక సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పేపర్ చదవాలని చెప్తారు. కానీ పేపర్ చదివే ఓపిక అందరికీ ఉండదు. ఆ పేపర్ తీసుకొని అన్ని పేపర్లు తిప్పుకుంటూ చదివే ఓపిక ఉండదు, టైం కూడా వేస్ట్ అవుతుందని అనుకుంటాం. అంతేకాకుండా ఒకవేళ ఫోన్లో మనం డిజిటల్గా చూద్దామని అనుకుంటే మరి పేపర్ చదువుతున్నప్పుడు చాలా రకాల 20-22 పేపర్స్ ఉంటాయి. ఆ 20-22 పేపర్స్ని ఒక్కొక్క పేపర్ని 5 నిమిషాలు చదివినా కూడా మళ్ళీ టైం మొత్తం కూడా ఎక్స్ట్రా అయిపోతుంది. కాబట్టి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నవారు కానివ్వండి, లేదంటే మామూలుగా సమాజంలో ఉండేవాళ్ళు ఈ కరెంట్ అఫైర్స్ను న్యూస్ పేపర్ను చదివే క్రమంలో నేను మీకోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి
ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే కాంపిటేటివ్ కవరేజ్ రీడింగ్. న్యూస్ పేపర్ని కాంపిటేటివ్ కవరేజ్తో ఎలా చదవాలి, న్యూస్ పేపర్ని కాంపిటేటివ్ కవరేజ్తో ఎలా చదవాలి అనే అంశాలు నేను రెగ్యులర్గా వచ్చే న్యూస్ పేపర్ని నేను ఈ స్క్రీన్ మీద తీసుకొని ఆ న్యూస్ పేపర్లో మనకు అవసరమైన అంశాలు ఏంటివి, ఈ లీడర్ ఆ లీడర్ని తిట్టుకుంటుండు, వాడిని ఈయన అంటుండు, ఈయన గుర్రం, ఆయన గాడిది, ఆయన ఇంకొకటి లాయను, ఇదంతా మనకు అవసరం లేదు. మనకు కాంపిటేటివ్ పరంగా కావచ్చు, సబ్జెక్ట్ పరంగా కావచ్చు, మనం తెలుసుకోవాల్సిన అంశాలు పేపర్లో ఏమున్నాయి, ఆ పర్టికులర్ అంశంతో ఇంకా ఎన్ని మనము జీకేకి సంబంధించిన అంశాలు మాట్లాడుకోవచ్చు లేదా దాని మీద ప్రాక్టీస్ చేయవచ్చు ఈ పేపర్ చదువుతున్నప్పుడు అనేది మీకు ఈజీగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశా. మీరు దీన్ని బ్రష్ చేసుకుంటూ బయటికి వెళ్తూ ఇంకెక్కడైనా కూర్చొని ఇంకేదైనా పని చేసుకుంటూ కూడా మీరు ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకొని అసలు ఇవాళ న్యూస్ పేపర్ మొత్తం కూడా ఇంపార్టెంట్ న్యూస్ పేపర్ ఉన్న అంశాలన్నీ కూడా నేను చదువుతూ ఉంటా. మీకు వెంటనే దాని గురించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, ప్రత్యేకమైనటువంటి ఏదైనా న్యూస్ ఉంటే దాని గురించి నేను మొత్తం కూడా వాటికి సంబంధించినటువంటి పొలిటికల్ ఇష్యూస్ పాలిటీ, ఇండియన్ పాలిటీ కావచ్చు, ఇండియన్ జియోగ్రఫీ కావచ్చు, ఇటు మీరు ఏ అంశం తీసుకున్నా కూడా జీకేని యాడ్ చేస్తూ, జనరల్ నాలెడ్జ్ని యాడ్ చేస్తూ కరెంట్ అఫైర్స్ని మీకు అందజేయాలనే కార్యక్రమమే ఈ యొక్క న్యూస్ ప్లస్ అనే కార్యక్రమం. న్యూస్ అంటే కేవలం న్యూస్ పేపర్లో న్యూస్ చదువుతూ ఉంటారు వాళ్ళు, కానీ న్యూస్ చదివేటప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి జనరల్ నాలెడ్జ్ మీకు చెప్పరు. అదేవిధంగా న్యూస్ పేపర్లో మీరు చదివినప్పుడు మామూలుగా చదువుతారు, కానీ దాంతో పాటుగా మీకు సబ్జెక్ట్ని ఎలా యాడ్ చేయాలి, కాంపిటేటివ్ కవరేజ్ని ఎలా యాడ్ చేయాలి అనే అంశాలు మీకు ఇక్కడ నేను ఇప్పుడు నేర్పిస్తా. ఓకేనా? సో న్యూస్ ప్లస్ అనే కార్యక్రమము రేపటి నుంచి, ఈరోజు దీని గురించి ఇనాగ్రేషన్ ఇచ్చా, నిన్న ఏమో కరెంట్ అఫైర్స్ గురించి ఇనాగ్రేషన్ ఇచ్చా. ఈ రెండు కార్యక్రమాలు మీకు ఇక రేపటి నుంచి కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఇదేమో 8 AM వస్తుందమ్మా. ఇది ఎప్పుడు వస్తుంది? 8 AM ఎవ్రీడే ఉదయం 8 గంటలకు మీరు లేచిన వెంటనే 8 AM మీరు ఎక్కడ ఉన్నా కూడా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తా, లైవ్లో ఇచ్చేస్తూ ఉంటా. అదేవిధంగా ఈ జరిగినటువంటి న్యూస్ పేపర్ కావచ్చు, రోజంతా జరిగినటువంటి విషయాల మీద కావచ్చు, అదే రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఇది 8 AM రావాల్సిన ప్రోగ్రామ్ లైవ్, కానీ ఇప్పుడు నేను మీకు ఇనాగ్రేషన్ కాబట్టి ఈ టైంలో సఫిషియెంట్ టైంలో పెట్టేస్తున్నాను అందరూ చూడాలని చెప్పి. రేపొద్దున ఈ కార్యక్రమము డైలీ న్యూస్ పేపర్ అనే కార్యక్రమం 8 AM వస్తుంది. ఓకేనా? అదేవిధంగా నైట్ 8 PM ఈరోజు నైట్ 8 PM కూడా కార్యక్రమం ఉంటుంది. అదేంటంటే కంప్లీట్లీ కాంపిటేటివ్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ అండి. కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్లో నేను చదివినటువంటి పేపర్లో కావచ్చు, మనం డిస్కస్ చేసిన అంశాలతో కావచ్చు, ఇంకా దీనిలో కవర్ కానీ పేపర్లలో కవర్ కానీ అంశాలు కావచ్చు, కాంపిటేటివ్ ఆస్పెక్ట్స్లో మీకు వచ్చేటువంటి అతి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ను తీసుకొని దాని MCQలు తయారు చేసి దానికి సంబంధించిన ఆప్షన్స్ మీకు పెట్టి 30 సెకండ్లు మీకు టైం ఇస్తా, మీరు ఆన్సర్ చేస్తారు. మీరు వేరే కరెంట్ అఫైర్ క్లాసెస్ అన్నీ కూడా వింటూ ఉంటారు కదా, మీరు ఎక్కడైనా వినండి. ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి ఒక ప్రొసీజర్ ప్రకారంగా మార్నింగ్ 8 AM డైలీ న్యూస్ పేపర్ కాంపిటేటివ్ కవరేజ్ రీడింగ్ ఉంటుంది. నైట్ 8 PM ఎవ్రీడే మీకు టెస్ట్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఇది మోర్ దాన్ ఎనఫ్ అండి, మోర్ దాన్ ఎనఫ్. ఆ తర్వాత మీరు ఏ కాంపిటేటివ్కి సంబంధించిన మ్యాగజైన్ తీసుకున్నా కూడా మనం కవర్ చేసినవి మొత్తం ఉంటాయి. మీరే ఒక మ్యాగజైన్ రాసుకోవచ్చు రెగ్యులర్గా. దీంట్లో వచ్చే అంశాలు మొత్తం కూడా మీరు నోట్ చేసుకుంటే మ్యాగజైన్ రాసుకోవచ్చు. మ్యాగజైన్లో కూడా దొరకని అంశాలు ఏంటంటే మనం కవర్ చేసే కాంపిటేటివ్ కవరేజ్లో మనం కరెంట్ అఫైర్స్తో పాటు జీకేని యాడ్ చేసేస్తాం. అది ఎలా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్, దయచేసి చాలా కష్టపడి గంటల తరబడి అనాలిసిస్ చేసి మేము దీని మీద మొత్తం కూడా R&D చేస్తే, రీసెర్చ్ చేస్తేనే ఈ డెవలప్మెంట్ అనేది వస్తూ ఉంది. కాబట్టి మీతో కోరుకున్నది ఒకటి, ఒక లైక్ కొట్టండి. ఈ కార్యక్రమాలపై మీ కామెంట్ తెలియపరచండి. కొత్త కార్యక్రమం కాబట్టి అందరికీ తెలిసే విధంగా ఇది చదువుకునే వాళ్ళు కావచ్చు, కాంపిటేటివ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, బయట సమాజంలో ఉన్న వాళ్ళు కావచ్చు, రైట్ ఫ్రమ్ చిన్న పిల్లలు 5th క్లాస్ చదివే పిల్లల నుంచి స్టార్ట్ అయితే దాదాపుగా మొత్తం ముసలి వాళ్ళు, రిటైర్మెంట్ అయిన ముసలి వాళ్ళ వరకు కూడా ఈ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా అవసరం. కాబట్టి దీన్ని ప్లస్ కాంపిటేటివ్కి సంబంధించిన 8 PM ప్రోగ్రామ్, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు టెస్ట్ సిరీస్ని కూడా మీరందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలి. మేము కష్టపడే కష్టానికి ప్రతిఫలం మీ లైక్లు, మీ కామెంట్స్, వాటికి వచ్చేటువంటి వ్యూస్. ఓకేనా? మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. ఇప్పుడు ఇదొక న్యూస్ పేపర్ అండి. ఇదొక న్యూస్ పేపర్లో ఉన్నటువంటి మెయిన్ పేజ్ ఇది. మరి కాంపిటేటివ్లో ఉన్న అభ్యర్థులు కావచ్చు, లేదంటే సమాజంలో ఉన్నటువంటి ఎవరైనా పౌరులు, జెంటిల్మెన్స్ ఎవరైనా కావచ్చు, సిటిజన్స్ చదవాలనుకున్నప్పుడు మనం దేని మీద ఎక్కువగా సమయం వెచ్చించాలి. ఇలా చూడగానే పెద్ద అక్షరాలతో ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాలు ఇక్కడ ఉన్నాయి. అయితే సీఎం గారు చెప్పిన విషయం ఏదైనా అధికారికంగా ఏదైనా స్కీమ్ గురించి మనకి ఏదైనా ఉపయోగపడే విషయం ఉంటే కనుక డెఫినెట్గా దీని మీద మనం చర్చిద్దాం. కానీ ఇక్కడ కేసీఆర్ను కొట్టింది నేనే, గద్దె దింపింది నేనే అని చెప్పి ఒక పర్సనల్ స్టేట్మెంట్స్ కేసీఆర్ ఇక్కడ
సీఎం గారు ఇస్తున్నారు కాబట్టి ఇది వాళ్ళ పొలిటికల్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి దీని మీద మనము టైం ఇక్కడ వెచ్చించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో కనబడుతుంది ప్రణయ్ హంతకుడికి ఉరిశిక్ష అని పడింది. ఈ సెన్సేషనలే, ఇది అందరికీ తెలుసు సెన్సేషనలే. కానీ దీంట్లో ఉండే అంశాలు మనకు ఏదో ఎగ్జామ్లో వచ్చేదో లేకపోతే రేపు రాబోయే రోజుల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏమీ లేవు. దీని నుంచి మనం నేర్చుకునే ఒక లెసన్ ఉంటుంది. అరే శిక్ష ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు శిక్ష కంపల్సరీ పడుతుంది. ఆ తప్పు వల్ల దానివల్ల ఎన్ని జీవితాలు ఆగమైపోయినాయి వాటి గురించి మనం మాట్లాడతాం. మీరు మామూలుగా బయట చూస్తూనే ఉంటారు, ఫేస్బుక్లో వాట్సాప్లలో ఇదంతా వస్తూనే ఉంటుంది కాబట్టి దీని గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు. ఓకేనా, దీనిలో నేర్చుకునేది ఏంటనేది మనం చూస్తాం. ఇకపోతే ఇక్కడ కెనడా ప్రధానిగా మీరు చూస్తున్నారు మార్క్ కార్నీ. ఇది మనకు ఉపయోగపడేటువంటి అంశం. కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ అనే వ్యక్తి మనకు ఉపయోగపడేటువంటి అంశం. మరి ఇప్పటివరకు కెనడాకు సంబంధించిన ప్రధానమంత్రులు ఎంతమంది? ఇతను ఎన్నోవాడు. ఇంతకుముందు ప్రధాని ఎందుకు రిజైన్ చేశాడు కెనడాలో ప్రధానమంత్రి. మరి డిప్యూటీ పీఎం ఎందుకు అంతకంటే ముందు రిజైన్ చేశాడు? ఆ తర్వాత మరి పీఎం రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చినాయి? దాని మీద మనం మాట్లాడతాం. ఫర్దర్గా ఈ 6 పేజీలో ఉంది కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ముందుకు పోతుంటే కనుక ఇది లలిత్ మోడీ పాస్పోర్ట్ రద్దు, అది కూడా పర్సనల్ టాపిక్ కాబట్టి మనకు అది పర్సనల్ టాపిక్లో అవసరం లేదు. అన్లెస్ వాళ్ళు ఈ భారత రాజ్యాంగానికి సంబంధించిన ఏదో ఒక పోస్టులో కావచ్చు లేదంటే ఏదైనా గవర్నమెంట్లో కావచ్చు అధికారికమైనటువంటి వ్యక్తులు, అధికారికమైనటువంటి అంశాలు, అధికారికంగా వెలువడ్డటువంటి ఏదైనా ఒక స్కీములు కావచ్చు లేకపోతే ఏదైనా కార్యక్రమాలు కావచ్చు అధికారికంగా వెళ్ళి పార్టిసిపేట్ చేసినటువంటి అంతర్జాతీయ జాతీయ అంశాలు కావచ్చు లేదా రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రీయ అంశాలు కావచ్చు మనం డిస్కస్ చేయాలి. అవే మనకు ముఖ్యంగా ఉండేటువంటి ఈ అఫీషియల్ కరెంట్ అఫైర్స్ మనకు అయిపోతాయి. ఇక్కడ ఒకసారి మనం చూస్తాం. ఇక్కడ చూడండి, మనం పైకి వెళ్తూ ఉంటే ఇక్కడ సభ హుందాతనం పెరిగేలా ఏర్పాటు చేయండి అని చెప్పి స్పీకర్లు వాళ్ళు జనరల్గా చెప్పడం జరిగింది. అది కూడా మనకు అవసరం లేదు. ఇక్కడ 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవమయ్యారు. 5 ఎమ్మెల్సీలు కూడా ఏకగ్రీవమయ్యారు అనే విషయము యాక్చువల్గా అది కూడా పొలిటికల్ సంబంధించిన విషయమే, కానీ అది పర్సనలే. కానీ దాంట్లో మనకు కావాల్సినటువంటి జీకే అదేవిధంగా జనరల్ స్టడీస్ మనకు ఏమున్నాయి అంటే అసలు ఎమ్మెల్సీ అనే అంశం గురించి మనకు తెలియాలి. చాలామందికి ఎమ్మెల్సీ అనే అంశం తెలియదు. మరి ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. ఎమ్మెల్సీలు ఎవరు అని అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి భారత రాజ్యాంగం కల్పించినటువంటి అధికారాలు ఏంటివి, అసలు ఈ భారత రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి పొలిటికల్ సిస్టంలో ఎక్కడ ఇది కూర్చుంటుంది, అసలు ఎమ్మెల్సీలు ఎంతమంది ఉంటారో చాలామందికి తెలియదండి. ఇప్పటివరకు కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కూడా ఎమ్మెల్సీలు ఎంతమంది ఉంటారు అనే విషయం పిల్లలకు తెలియదు. కాబట్టి దీనిలో మనకు ఇప్పుడు చూడండి, ఇదేమో కరెంట్ అఫైర్. ఇప్పుడు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అవుతున్నారు అనేది కరెంట్ అఫైర్. ఏంటి ఎమ్మెల్యేల కోటా, ఎమ్మెల్సీ చూడండి ఎమ్మెల్యేల కోటా అని రాగా మరి ఎమ్మెల్యేల కోటా అంటే ఏంటి మనకు తెలియాలి. ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయంట. షెడ్యూల్ ప్రకారం సోమవారం నామినేషన్లు గడువు ముగిసే సమయానికి 5 స్థానాలకు గాను ప్రధాన రాజకీయ పార్టీల నుంచి 5 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. సభలో ఉన్న బలాబలాలను బట్టి 3 అధికార కాంగ్రెస్కు 1 బీఆర్ఎస్కు దక్కడం ఖాయమయ్యాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే దీంట్లో మన ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశాలు ఏముంటాయి, అసలు మొత్తం ఎమ్మెల్సీలు ఎంతమంది ఉంటారంటే భారత రాజ్యాంగం కల్పించినటువంటి మనకు ఇచ్చినటువంటి ప్రొవిజన్స్ ప్రకారంగా ఇది చూడండి. ఇక్కడ సార్ చూడండి 168 ఆర్టికల్ నుంచి భారత రాజ్యాంగంలో మనకు 168 ఆర్టికల్ నుంచి 171 ఆర్టికల్ వరకు ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన అంశాలపై మొత్తం కూడా మనకు ప్రొవిజన్స్ ఉంటాయండి. ఇక్కడ మనం ఈ ప్రకారంగా 1/3 ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శాసనసభ్యులు ఎంతమంది ఉంటారో అందులో 3వ వంతు ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఉండవచ్చు అని చెప్తున్నారు. అంటే మొత్తం కూడా మనకు 119 అండి. 119 అయితే ఆల్మోస్ట్ 1/3 అంటే 120లో 1/3 అనుకుంటే మనం ఒకవేళ ఇది 1/3 అంటే 40 అవుతుందండి. ఓకేనా 40 అవుతుంది. అంటే 40 మెంబర్స్ మన తెలంగాణ రాష్ట్రంలో 40 మెంబర్స్ ఎమ్మెల్సీలు ఉండాలి. ఈ 40 మెంబర్స్ ఎమ్మెల్సీలలో మరి ఎమ్మెల్యేల కోటా అంటే ఏంటి అనే విషయం కూడా మనకు తెలియాలి. కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం చదివేటప్పుడే అవన్నీ కూడా మనకు తెలుసు. ఫాస్ట్గా చెప్పేసి ఎందుకంటే చాలా అంశాలు ఉంటాయి. ఇంత మనం డెప్త్గా మనం అవసరమైనటువంటి వాటిని మాత్రమే చెప్తా. అంటే రెగ్యులర్గా మీకు సెషన్ ఎలా ఉండబోతుందో మీకు అర్థం కావాలి కాబట్టి నేను చాలా క్లియర్గా మీకు చెప్పాలనుకుంటూ ఉన్నా. 1/3 ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే మొత్తం కూడా 40 మెంబర్స్ అండి. ఈ 40 మెంబర్స్లో ఎమ్మెల్యే కోటాలో వచ్చేది ఎంతమంది అంటే మళ్ళీ 1/3 అండి. 40లో మళ్ళీ 1/3 మెంబర్స్ మళ్ళీ రావాలి. 40లో 1/3 అంటే మళ్ళీ ఎంతమంది అండి 14 మెంబర్స్ అండి. 14 మెంబర్స్ ఓకేనా. 14 మెంబర్స్ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఈ యొక్క ఎమ్మెల్యే కోటాలలో వచ్చేటువంటి మొత్తం ఎమ్మెల్సీలు 14 మెంబర్స్ ఉంటారండి. అదేవిధంగా ఇంకా 1/3 అనే దాంట్లో 1/3 అంటే 3వ వంతు 3లో 1వ వంతు 40లో 3వ వంతు మనం చూసుకుంటే
ఇంకా ఎవరు ఉంటారంటే లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి లోకల్ బాడీస్ అనే కేటగిరీలో కూడా 1/3 ఎమ్మెల్సీలు 1/3 ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటారండి. అదేవిధంగా మనం చూసుకుంటే 1/6 కూడా ఉంటారు. 1/6 ఎవరెవరికి ఉంటారంటే ఇది నామినేషన్స్ బై గవర్నర్ వారికి ఉన్నటువంటి విశిష్ట అధికారాలతో డైరెక్ట్గా ఈ గవర్నర్ గారు 1/6 మెంబర్స్ని వాళ్ళు అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆ 1/6 అంటే ఎంత ఉండవచ్చు సార్ అంటే వీళ్ళు ఒక 7 మెంబర్స్ ఉంటారండి. 1/6 అంటే 7 మెంబర్స్ 1/6 ఉంటారు. గవర్నర్ ద్వారా వచ్చేది కేవలం 1/6. 1/3 ఏమో లోకల్ బాడీస్ ఎమ్మెల్యే కోటాలలో వస్తారు. అదేవిధంగా ఇంకొక అంశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే 3 వచ్చేసిందా 1/12 టీచర్స్ అదేవిధంగా మనం పట్టభద్రుల ఎలక్షన్స్ అంటాం కదా, పట్టభద్రుల ఎలక్షన్స్ అంటాం. గ్రాడ్యుయేట్స్ ఎవరు ఉంటారో ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న గ్రాడ్యుయేట్స్ కోటాలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అతను గెలుపొందడం జరిగింది. వీళ్ళేమో 1/12 అంటే 3 గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఎమ్మెల్సీలు ఉంటారు. ఎంతమంది ఉంటారు? 3 గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎమ్మెల్సీలు ఉంటారు. ఇంకొక ముగ్గురేమో టీచర్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇది మొత్తము కూడా మనకు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏ కోటాలో ఎంతమంది ఉంటారు ఏంటి అనేది మనం ఎమ్మెల్సీల గురించి ఇంత క్లియర్గా మనము చూడవచ్చు. ఓకేనా? ఇలా మనము కాంపిటేటివ్ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ విధంగా ఉండాలి. మనకు ముఖ్యంగా మనము మన మొత్తం దేశంలో చూసుకుంటే మరి ప్రతి రాష్ట్రంలో ఈ ఎమ్మెల్సీలు అనేటువంటిది ఉందా అంటే లేదు. భారత రాజ్యాంగం ఏం చేసిందంటే ఎమ్మెల్సీ అనేటువంటి వ్యవస్థ అవుతుంది, ఎమ్మెల్సీలు అవుతుందో కౌన్సిల్ని ఏర్పాటు చేసుకోవాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వాల మీద వాళ్ళ యొక్క విశిష్ట అధికారాల మీద వదిలిపెట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ కావాలనుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు ప్రతిపాదన పెట్టి, లేదనుకుంటే వాళ్ళు దాన్ని అబాలిష్ చేసుకోవచ్చు. కాబట్టి మొత్తం కూడా ఇప్పుడు మన దగ్గర కేవలము 6 స్టేట్స్లో మాత్రమే ఈ ఎమ్మెల్సీ అనేటువంటి వ్యవస్థ ఉందండి. కేవలం ఎన్ని స్టేట్స్? 6 స్టేట్స్లో మాత్రమే. అవి ఏమేమి స్టేట్స్లు అని అంటే చూడండి ఇక్కడ అవి ఏమేమి స్టేట్స్ ఉన్నాయంటే కేవలం 6 స్టేట్సే ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన తెలంగాణలో ఉంది టీజీ. ఓకేనా? అదేవిధంగా మన ఏపీలో కూడా ఉంది వ్యవస్థ, ఇది ఏపీలో ఉంది. మన సౌత్ ఇండియాలో చూసుకుంటే 3 దగ్గర ఉంది. ఇంకొకటి ఎక్కడంటే కర్ణాటకలో కూడా ఉంది. ఇది కర్ణాటకలో కూడా ఉంది. అదేవిధంగా నార్త్ ఇండియాలో కూడా 3 ప్లేసెస్లో ఉందండి. నార్త్ ఇండియాలో ఈ ఎమ్మెల్సీ అనేటువంటి అంశాలు మనకు ఎన్ని ప్లేసెస్ ఉన్నాయంటే 3 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకు మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర కంటే కొంచెం పైకి వెళ్తే ఉత్తరప్రదేశ్, యూపీలో ఉంది. అదేవిధంగా మనకు బీహార్లో కూడా ఉందండి. ఇక్కడ ఉంది, బీహార్లో కూడా ఉంది. కేవలము ఈ 6 స్టేట్స్లో మాత్రమే ఎమ్మెల్సీ అనేటువంటి ఎమ్మెల్సీలు ఇక్కడ ఉండడం జరిగింది, మిగతా దగ్గర లేరు. ఓకేనా? సో ఇది మనము ఈ విధంగా మనము ఈ యొక్క ఏదైనా అంశం ఇంపార్టెంట్ అంశం వస్తే ఈ విధంగా మనం పేపర్ని కాంపిటేటివ్ కవరేజ్ ఇస్తూ మనం చదువుతున్నాం. దీంట్లో చూడండి మొత్తం ఆర్టికల్స్ కవర్ అయిపోయాయి. ఆల్మోస్ట్ పొలిటికల్లో ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశం మొత్తం కూడా కవర్ అయిపోయింది. ఇప్పుడు పాలిటీ కూడా మనకు కవర్ అయిపోయింది. ఇది నేను చెప్పేటప్పుడు మీరు ఏం చేయాలి, రాసుకోవాలంటే మంచిగా రాసుకోవచ్చు, దీన్ని మీరు క్లారిటీ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? అదేవిధంగా మనం చూసుకుంటే రోజు మార్నింగ్ 8 గంటలకు ఈ యొక్క పేపర్ రీడింగ్ అనేది పెడుతున్నా. 8 గంటలకు పేపర్ రీడింగ్ విత్ కాంపిటేటివ్ కవరేజ్. ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది, ఎంత బాగా ఉపయోగపడుతుంది సమాజంలో, మీరు ఒక్కసారి ఆలోచించి దీని మీద కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఒక 10 గ్రూపులలో షేర్ చేయండి. ఎంతమందికి ఎక్కువ దీన్ని షేర్ చేస్తే అంత ఎక్కువ మందికి సమాజంలో తెలివితేటలు పెరుగుతాయి, సమాజంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది, సబ్జెక్ట్ మీద వాళ్ళకు ఏదో ఒక రకంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. గ్రూప్ 1 మెయిన్స్లో ఈరోజు మార్కులు విడుదలైనాయి. సబ్జెక్టు వారీగా వెబ్సైట్లో ఉంచిన టీజీపీఎస్సీ అని చెప్పి ఇచ్చారు. అభ్యర్థులు వారి లాగిన్ ద్వారా వాళ్ళు వెల్లడి చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ మీకు ఉపయోగపడే అంశం ఏంటంటే ఈ ఏదైతే అంశాలు పిల్లలు ఉన్నారో వీళ్ళు ఇక్కడ 16వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు వీళ్ళు దీనికి సంబంధించిన అభ్యంతరాలు ఏవైతే ఉంటాయో అభ్యంతరాలు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ పూర్తయిన తర్వాత మీ అభ్యంతరాలను చూసి కన్సిడర్ చేసి ఆ రీకౌంటింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే రిజల్ట్ అనేది ఇస్తామని చెప్పి వీళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఓకేనా? ఈ విధంగా మనకి ఇక్కడ ఈ ఫస్ట్ పేజ్లో మనకు కావాల్సినటువంటి అంశాలు కవర్ అయిపోయాయి. ఓకేనా? ఇక్కడ మనం కూడా చూస్తున్నాం 2027 పై ఇప్పుడే చెప్పను అని చెప్పి రోహిత్ శర్మ చెప్తున్నారు. 2027లో ఏముందనంటే 2027లో వరల్డ్ కప్ ఉందండి. ఇక్కడ 2027లో వరల్డ్ కప్ ఉంది. ఓకేనా? అదేవిధంగా 2029లో ఐసీసీ నిన్న జరిగింది కదా, మనది ఐసీసీ ఛాంపియన్షిప్ మనం గెలిచాం కదా. 2029లో అదే ఐసీసీ మన ఇండియాలోనే మనం దాన్ని హోస్ట్ చేస్తున్నాం ఇండియాలో. ఇలాంటి అంశాలు కూడా మనం దీనికి సంబంధించిన మొత్తం అంశాలు కూడా మనం లోపల 12వ పేజీలో మాట్లాడతాం. ఈ విధంగా మనం మొత్తం కూడా పేపర్ మొత్తం కూడా అన్ని పేజీలు కవర్ చేయడం జరుగుతుంది. ఇలా మనం కాంపిటేటివ్ ఫీల్డ్కి ఉపయోగపడేటువంటి అంశాలు మొత్తం కూడా ఇలా చూస్తాం.
ఓకేనా? ఇలా మనం కంప్లీట్ అంశాల మొత్తం కూడా ఇలా చూస్తాం. ఇప్పుడు ముఖ్యంగా ఒక్కసారి మనము ఇంటర్నేషనల్ అంశం ఒకటి మనం ఆల్రెడీ ఇక్కడ చూసినాం కాబట్టి 6th పేజ్లో దాని గురించి ఒకసారి నేను మాట్లాడతాను. ఇక్కడ చూడండమ్మా, కెనడాకు సంబంధించి తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీ అనేటువంటి అంశం మనం చూస్తున్నాం. తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీ అని చూస్తున్నాం. జస్టిన్ ట్రూడో స్థానంలో లిబరల్ పార్టీ నాయకుడిగా ఎంపికైన బ్యాంకర్ అంటే ఇతను బ్యాంకుకు సంబంధించినటువంటి గవర్నర్గా కూడా పనిచేశారు కాబట్టి ఇతను బ్యాంకర్. ఇతను ఎన్నో వాడు అని అంటే ఇప్పుడు ఇతను మనకు 24th మెంబర్ అండి. 24 ఎన్నో ప్రధాని అంటే 24వ ప్రధానిగా ఇప్పటి వరకు 23 ఉన్నారు. 23వ ప్రధాని ఎవరు అని అంటే జస్టిన్ ట్రూడో. 23వ వ్యక్తి ఎవరంటే జస్టిన్ ట్రూడో. తను 23. ఇక్కడ ఈ 24, 23 అనే అంశం ఇక్కడ ఉండదు, కానీ మనం దాని గురించి మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దీంట్లో వార్తల్లో మనం ఒకసారి చూస్తే కెనడా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఇతను సేవలు అందించినటువంటి బ్యాంకింగ్ రంగ ప్రముఖుడు మార్క్ కార్నీ. కెనడా ప్రధానమంత్రి పీఠం వరించింది. ప్రస్తుత ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో రాజీనామా చేశారండి. జస్టిన్ ట్రూడో ఎప్పుడు రాజీనామా చేశాడు అనేది ఇక్కడ ఎప్పుడు చేశారంటే జస్టిన్ ట్రూడో రాజీనామా చేసిన డేట్ ఏంటంటే జనవరి జస్టిన్ ట్రూడో రాజీనామా చేసింది ఎప్పుడంటే జనవరి 6th అండి. జనవరి 6th, 2025 రాజీనామా చేశాడు. అంతకంటే ముందే డిసెంబర్ 2025లో ఈ యొక్క ప్రధానమంత్రికి ఉన్నటువంటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటాడో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డిసెంబర్ 16th రోజే రాజీనామా చేసేసాడు. కాబట్టి వీళ్ళకు మొత్తం కూడా వ్యతిరేకత పెరిగిపోవడము, ప్రజల నుంచి కావచ్చు, వాళ్ళ సొంత పార్టీలలో కావచ్చు, వ్యతిరేకత పెరిగిపోవడం వల్ల ఆయన కూడా రాజీనామా చేయడం జరిగింది. పార్టీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాక వందలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి కార్నీ ప్రసంగించారు. అతను దిగుమతి టారిఫ్ల పెంపు అంశాన్ని ప్రస్తావించారు. ఇకపై ఏమాత్రం నమ్మలేని దేశం అమెరికా మనకు గడ్డు పరిస్థితులు తీసుకొచ్చింది. అయినా సరే మనం ఈ పరిస్థితిని ధీటుగా ఎదుర్కోగలం. అమెరికా దిగుమతి టారిఫ్లకు ధీటుగా మనం కూడా టారిఫ్లు విధిస్తాం. అమెరికా ఇప్పుడు చూస్తున్నారు మీరు, ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు, అన్ని దేశం మన భారతదేశం మీద కూడా అలానే సుంకాలు వేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూస్తున్నారు ప్రధానమంత్రులు ఉండేటువంటి విధానాలు ఎలా ఉండే ఇంతకుముందు, ఇప్పుడు ఎలా 1-to-1 అయిపోయి మాట్లాడుతున్నారు, ఎలా ఇప్పుడు డైరెక్ట్గా ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా ఏంటి అనే విధంగా వీళ్ళందా కూడా జరుగుతూ ఉంది. మొత్తానికైతే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడో మార్క్ కార్నీ 24వ ప్రధానమంత్రిగా కెనడా దేశాన్ని ఇప్పుడు అతను కెనడా దేశానికి సంబంధించి ప్రధానమంత్రిగా ఉండబోతున్నాడు. ఓకేనా? ఈ విధంగా మనము అంశాలు వచ్చినప్పుడు ఈ విధంగా మనం దీని గురించి డిస్కస్ చేస్తామండి. ఓకేనా? దీని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇకపోతే దీంట్లో ఏముంది ఇక చూడండి, సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి జడ్జికి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ సుప్రీంకోర్టు జడ్జిగా సుప్రీంకోర్టు జడ్జి ఎవరు వస్తున్నారండి? బాగ్జీ వస్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జిగా వచ్చేటువంటి వ్యక్తి ఎవరంటే బాగ్జీ అని వస్తున్నారు. మొత్తం సుప్రీంకోర్టులో ఉండవలసినటువంటి జడ్జిలు ఎంతమంది అని అంటే మొత్తము 34 మంది జడ్జిలు ఉండవచ్చు అండి. 34 మంది జడ్జిలు ఉండవచ్చు. ఈ జడ్జిని ఎవరు ఎంపిక చేస్తారు? ఈ జడ్జిలకు ఎంపిక చేసేది ఎవరు అని అంటే ఈ జడ్జిలకు ఎంపిక చేసేది ఒక కొలీజియం ఉంటుంది. కొలీజియం ఉంటుంది. ఈ కొలీజియంలో మొత్తం కూడా ఈ జడ్జిలను ఎంపిక చేసేటువంటి అంశాలు మొత్తం కూడా మనము ఆర్టికల్ పరంగా కనుక ఒకసారి చూసుకుంటే ఈ జడ్జిలను ఎంపిక చేసే అంశాలు మనం చూసుకుంటే ఒకవేళ ఆర్టికల్ పరంగా దీన్ని చూసుకుంటే ఆర్టికల్ 124 నుంచి స్టార్ట్ అయితే ఆర్టికల్ 124 నుంచి 147 వరకు అండి. ఆర్టికల్ 124 నుంచి 147 వరకు జడ్జిలకు సంబంధించినటువంటి అంశాలు, వారి ఎంపిక, వారి యొక్క రిటైర్మెంట్కి సంబంధించిన అంశాలు, వారి విధి విధానాలు, అధికారాలు అవన్నీ కూడా అక్కడ ఇవ్వబడతాయి. అయితే ఈ కొలీజియం అనేటువంటి సిస్టమ్ ఏతుందో కొలీజియం సిస్టమ్ ద్వారా ఈ యొక్క జడ్జిలను సుప్రీంకోర్టు జడ్జిలను ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ కొలీజియం సిస్టంలో ఎవరెవరు ఉంటారు అని ఒకసారి మనం చూస్తే ఇక్కడ CJI ఉంటారండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. వారితో పాటు 3 సీనియర్ జడ్జెస్ ఉంటారండి. 3 సీనియర్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారు. సీనియర్ సుప్రీం జడ్జిలు 3 ఉంటారు. ఓకేనా? 3 సీనియర్ జడ్జిలు ఉంటారు. అదేవిధంగా 3 ఏమో ఒక CJI ఉంటారు. వీళ్ళతో పాటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కూడా ఉంటుంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా వారు ఇచ్చినటువంటి సర్వీసెస్ను ఉద్దేశంలో పెట్టుకొని మినిమం 5 సంవత్సరాలు హైకోర్టు
హైకోర్టు జస్టిస్గా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏదైనా సుప్రీంకోర్టు జడ్జికి ఎంపిక కావాలంటే ఆ వ్యక్తికి కావాలి. ఎన్ని 5 years ప్లస్ ఉండాలి. 5 years ప్లస్ ఉండాలి. ఇతని గురించి మనము ఈ విధంగా మనం జీకే కరెంట్ అఫైర్స్లో అవన్నీ కూడా మనము మాట్లాడుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు మీకు జనరల్గా ఈ అంశాలు తెలియాలనంటే కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ జాయ్ మాల్యా బాగ్జీ సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సోమవారం నిన్న ఈయన పేరును సుప్రీంకోర్టు జడ్జిగా సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చూసారా, కొలీజియం చూడండి, కొలీజియం సిస్టమ్ అంటారు దీన్ని. కొలీజియం సిస్టమ్ ఇంతకుముందు చెప్పానుగా, కొలీజియం సిస్టమ్ మార్చి 6వ తేదీన నిర్ణయం తీసుకుంది. కొలీజియంలో ఎవరెవరు ఉంటారు? CGI ప్లస్ 3 సీనియర్ జడ్జెస్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలిస్తే కొలీజియం అవుతుంది. వాళ్ళందరూ కూడా జస్టిస్ బాగ్జీని సుప్రీంకోర్టు జడ్జిగా నియమిస్తున్నట్టు న్యాయశాఖ మంత్రి అర్జున్ రాయ్, న్యాయశాఖ మంత్రి ఎవరు? అర్జున్ రాయ్ మేఘ్వాల్ తన సామాజిక మాధ్యమం ఖాతాలో ఎక్స్లో సోమవారం పోస్ట్ చేశారంట. 1966 జన్మించినటువంటి వ్యక్తి ఈ యొక్క సుప్రీంకోర్టులో ఇప్పుడు జడ్జి కాబోతున్నటువంటి వ్యక్తి 6 ఏళ్ల పాటు జడ్జిగా కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టులో 6 ఏళ్ల పాటు జడ్జిగా కొనసాగుతారు. ఎన్నేళ్ళు? 6 ఏళ్ల పాటు జడ్జిగా కొనసాగుతారు. అదేవిధంగా ఈ కాలంలోనే పదోన్నతి పొంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగాను సేవలు అందించే అవకాశం ఉంది. ఇదే బాగ్జీ గారు రేపు మనకు CGI కూడా అయ్యే అవకాశం కూడా ఉంది. CGI కూడా అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా జస్టిస్ KV విశ్వనాథన్ 2031 మే 25వ తేదీన రిటైర్ అయ్యాక జస్టిస్ బాగ్జీ CGIగా సేవలు అందించే వీలుంది. 2031లో మే 25 రోజున ఇప్పుడున్నటువంటి జస్టిస్ మనకు విశ్వనాథన్ గారు రిటైర్మెంట్ అయితే ఆ తర్వాత కంపల్సరీ సేవలు అందించే అవకాశం ఉంది అని కూడా మనకు తెలుస్తుంది. ఈయన 2031 అక్టోబర్ 2వ తేదీన పదవి విరమణ చేస్తారు. అక్టోబర్ మేలో వస్తే అక్టోబర్లోనే పదవి విరమణ అయిపోతుంది. హైకోర్టు జడ్జిలు 62 ఏళ్లకు, సుప్రీంకోర్టు జడ్జిలు 65 ఏళ్లకు. చూడండి, హైకోర్టు జడ్జిలేమో 62 ఏళ్లకు, సుప్రీంకోర్టు జడ్జిలేమో 65 ఏళ్లకు రిటైర్ అవుతారు. 2011 జూన్ 27వ తేదీన ఈయన కలకత్తా హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత 2021 జనవరి 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బదిలీ అయ్యారు. అదే ఏడాది నవంబర్ 8న తిరిగి కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి అదే హైకోర్టులో సేవలు అందిస్తున్నారు. కలకత్తా హైకోర్టులో మొత్తంగా 13 ఏళ్ళు సేవలు అందించినటువంటి అన్ని రకాల కేసులను ఇతను చూడడం జరిగింది. సుప్రీంకోర్టులో జడ్జి ప్రమాణ స్వీకారం చేశాక కోర్టులో జడ్జిల సంఖ్య 33కు పెరుగుతుంది. రాజ్యాంగం నిర్దేశించిన పరిమితి ప్రకారంగా ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనకు సుప్రీంకోర్టులో గరిష్టంగా 34 మంది జడ్జిలు ఉండవచ్చు అండి. 34 మంది జడ్జిలు ఉండవచ్చు. ఆ 34లో ఇప్పుడు 33వ జడ్జిగా మన బాగ్జీ గారు రావడం జరుగుతుంది. ఇదండి ఇక్కడ అంశాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇంకా ఏమైనా ఇక్కడ మనకు పనికొచ్చే అంశం ఉందా అనేది మనం ఒకసారి చూస్తే, ఇంకా ఏమైనా పనికొచ్చే ఇక్కడ అంశం ఉందా మనకు? ఇంకేదైనా పనికొచ్చే అవకాశం మనకు అంశం ఉందా ఇక్కడ? ఇది చాలా పెద్దగా ఉంది అంశం. ఈసీ తీరుపై అన్ని అనుమానాలే, తమిళులు అనాగరికులు, మండిపడ్డ డిఎం ఎంపీలు, 4 అదుపులో పెట్టుకో స్టాలిన్ అని సీఎం గారిని ఈ మినిస్టర్ గారు చెప్పారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అందరూ. తమిళ ప్రజల ఘోర అవమానం ఇది. మోదీ సమర్థిస్తారా అని ప్రశ్నించిన సీఎం స్టాలిన్, మంత్రిపై హక్కుల తీర్మానం చేయాలి, వ్యాఖ్యలు వెనక్కు తీసుకున్న ప్రధాన్ అనేటువంటి వారు వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారంట. ఎవరి మీద ఆ వ్యాఖ్యలు చేశారంటే స్టాలిన్ మీద. అసలు ఇదంతా చదవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే, లోక్సభలో ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయి, నకిలీ కార్డులు, అడ్డగోలు తొలగింపులు, ఎన్నికల ప్రక్రియను ప్రహసనంగా మార్చారు, ఈసీపై కఠిన చర్యలు తీసుకోవాలి టీఎంసీ. అదేవిధంగా తప్పిదాలను ఈసీఏ ఒప్పుకుంది ఖార్గే. సభలో పూర్తిస్థాయి చర్చకు డిమాండ్. దేశవ్యాప్తంగా అనుమానం ఉన్నట్టు వెల్లడి. ఎన్నికల ప్రక్రియపైన నీళ్ళు రాహుల్ గాంధీ. ఇదంతా కూడా మనకు లోక్సభలో జరుగుతుంది. లోక్సభలో ఇదంతా కూడా రభస జరుగుతుంది. కాబట్టి లోక్సభ గురించి కొన్ని అంశాలు మీకు తెలవాల్సినటువంటి లోక్సభ గురించి మీకు తెలవాల్సినటువంటి మీరు చూసేటువంటిది ఏమైనా ఉందో ఇది లోక్సభ. ఈ లోక్సభలో ఉన్నటువంటి స్పీకర్ ఎవరంటే ఇప్పుడు లోక్సభలో ఉన్నటువంటి స్పీకర్ గారు ఇక్కడ వార్నింగ్ ఇవ్వడం, మీపై చర్యలు తప్పవు. మారన్పై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఆ మారన్ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల స్పీకర్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ నడుస్తూనే ఉంటుంది. కానీ మనకు పాయింట్ తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకు లోక్సభ స్పీకర్ ఎవరు? ఓకేనా, లోక్సభ స్పీకర్ ఎవరంటే, లోక్సభ స్పీకర్ ఎవరండి? లోక్సభ స్పీకర్ ఎవరు? లోక్సభ స్పీకర్ ఎవరండి మనకు? ఓం బిర్లా అనేటువంటి వ్యక్తి మనకు లోక్సభ స్పీకర్. జనవరి మొట్టమొదటిసారి ఇతను
జనవరి 19, 2019 మొట్టమొదటిసారి స్పీకర్గా ఎన్నిక కాబడ్డారు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి జూన్ 2024లో రెండోసారి మళ్ళీ లోక్సభ స్పీకర్గా ఎన్నుకోబడ్డారు. ఇది ఓం బిర్లా గారికి రెండవ టర్ము స్పీకర్గా అతను పనిచేయడం జరుగుతుంది. రాజస్థాన్ కోటా అనే కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలుపొందడం జరిగింది. ఓకేనా, ఎంపీగా గెలుపొందడం జరిగింది. ఓకేనా, డిఎంకే ఎంపీ మేరన్పై స్పీకర్ గరమైంది కాబట్టి ఇక్కడ మారన్ అనేటువంటి వ్యక్తి డిఎంకే స్పీకర్. ఓకేనా, డిఎంకే సభ్యుడు దయానిధి మారన్పై స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. ఓకేనా, ఎన్ఈపీపై డిఎంకే సభ్యుల ఆందోళన సందర్భంగా పోడియం వద్ద మారన్ ఏవో వ్యాఖ్యలు చేశారు. ఆ పోడియం వద్దకు వెళ్ళి అసలు ఈ తమిళనాడులో ఇప్పుడు వీళ్ళందరూ రభస ఏం జరుగుతుందనంటే, మనకు ఒకటి ఉంది ఏంటంటే, అది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారో 2020. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చిన పంచాయతీ అండి ఇదంతా కూడా. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చిన పంచాయతీ ఇదంతా కూడా ఏం జరుగుతుందంటే, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్లపై వారి యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలపై మొత్తం కూడా వారు కంప్లీట్గా దాన్ని ఆక్యుపై చేసుకుందామని చూస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ యొక్క విశిష్టత లేకుండా చేస్తున్నారు అని చెప్పి ఈ నేషనల్ మొత్తం రాష్ట్రాలలో అందరికీ ఒకటే విద్యా విధానాలు తీసుకొస్తామని ఏదో చెప్తున్నారో దాని ముఖ్యమైనటువంటి కొన్ని పాయింట్లు మీకు చెప్తా చూడండి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఇది 5+3 మళ్ళీ 3+4 5+3+3+4 అనేటువంటి ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఎన్ఈపీ ద్వారా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ద్వారా వీళ్ళు ఇక్కడ మనకు ఇవ్వడానికి చూస్తున్నారు. ఇది ఏంటంటే, ఫస్ట్ 5 అంటే ఏంటంటే ఫౌండేషన్ అనేది ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా మనకు ఫస్ట్ ఫౌండేషన్ అనేది ఫస్ట్ 5లో అయిపోవాలి అని వాళ్ళు చెప్తున్నారు. తర్వాత 3లో ఏంటంటే ప్రైమరీకి సంబంధించినటువంటి ప్రైమరీకి సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా 3లో అయిపోవాలని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడేమో ఇక్కడ మిడిల్ స్టేజ్ మొత్తం కూడా నెక్స్ట్ 3 yearsలో మిడిల్ స్టేజ్ అయిపోవాలి అని చెప్తున్నారు. ఈ 4 స్టేజెస్ ఈ 4 అవుతుందో ఇదేమో సెకండరీ స్థాయికి సంబంధించినటువంటి స్టేజ్గా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో ముఖ్యంగా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, 5వ తరగతి వరకు ప్రాంతీయ భాషలో బోధించాలంట. ఆ తర్వాత 3 భాషలు కూడా అంటే హిందీ యొక్క ప్రాముఖ్యతను కూడా రాష్ట్రాలలో వీళ్ళు పెంచుతున్నారు అనేటువంటి ఒక అభియోగం అయితే, రెండో అభియోగం ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా ప్రైవేటీకరణ అయిపోతుంది. యూనివర్సిటీలను వేరే విదేశీ వాళ్ళు కూడా వచ్చి భారత యూనివర్సిటీలను నడుపుకోవచ్చు అని కూడా వీళ్ళు చేయడం అనేది చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా ప్రాంతీయ భాషలకు ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది అనే అంశం కూడా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కేంద్రం మొత్తం కూడా నియంత్రణలో ఈ యొక్క ఎన్ఈపీ ఉండబోతుందండి. కేంద్ర నియంత్రణలోనే మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం నడవబోతుంది. కాబట్టి ఈ కేంద్ర నియంత్రణను అదేవిధంగా బలవంతంగా హిందీని అన్ని రాష్ట్రాలకు హిందీని ఇవ్వాలి, హిందీని మొత్తం కూడా డైరెక్ట్గా బలవంతంగా వీళ్ళు నేర్పించాలనే ఉద్దేశంగా వీళ్ళు ఉన్నారన్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రైవేటీకరణ అనేది పెరిగిపోతుంది. గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చి మొత్తం కూడా ఈ సిస్టాన్ని కూడా వాళ్ళు ఎవరైనా సరే అడాప్ట్ చేసి ఈ సిస్టమ్ ద్వారా చదువు చెప్పవచ్చు. అది గవర్నమెంటే కాదు, ప్రైవేట్ వాళ్ళు కూడా యూనివర్సిటీలు పెట్టుకోవచ్చు అని చెప్పి అంశం కూడా మనకు ఇక్కడ తెలుస్తూ ఉంది. ట్రైల్ లాంగ్వేజెస్ అంటే మనకున్నటువంటి ప్రాంతీయ లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీష్, ఈ 3 లాంగ్వేజ్ను ట్రైల్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి అంశం చాలా దుమారం లేపుతుంది ఇక్కడ. మరి ఇది ఏం జరుగుతుంది ఏంటి అనేది సౌత్ ఇండియాలో ముఖ్యంగా చూసుకుంటే తమిళనాడు చాలా అగ్రెసివ్గా ఉంది. అదేవిధంగా మిగతా సౌత్ ఇండియా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా కొంత దీని మీద వాళ్ళు సుముఖతగా లేరు అనే విషయం మనకు తెలుస్తుంది. దాని మీదనే ఈ అంశాలన్నీ కూడా మనకు ముఖ్యంగా నడుస్తూ ఉన్నాయి. ఓకేనా, విదేశీ విశ్వవిద్యాలయాలు మొత్తం కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క ప్రాధాన్యత పెరిగిపోయి వాళ్ళు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఈ ఎన్ఈపీని ఫాలో అయితే ఎవరైనా సరే యూనివర్సిటీ పెట్టుకోవచ్చు అని చెప్పే అంశాలు ప్రైవేటీకరణ అనేది ముఖ్యంగా పెరిగిపోతుంది అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇలా మనం దీనికి సంబంధించినటువంటి అంశాలు చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం ఇంకా ఏమైనా మనము కరెంట్ అఫైర్స్కి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జి గారి గురించి కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకేమైనా ఉందా? ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం మనం. మనము దీన్ని మొత్తం కూడా మనం కవర్ చేస్తూ ఉంటాం. మనం నెక్స్ట్ పేజ్ కవర్ చేద్దాం. ఇక్కడ మహిళలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. మహిళలు మణిరాణులు మండల మహిళా సమాఖ్యలు 47 బస్సుల కొనుగోలు, ఇదంతా కూడా మన కాంపిటేటివ్లో ప్రస్తుతానికి అది అవసరం లేని అంశం ఈరోజు. ఇవన్నీ కూడా పర్సనల్ న్యూసెస్ మొత్తం కూడా ఉన్నాయి ఇక్కడ. సమ్మెకు రెడీ, సెకండ్ ఇయర్ 322 మంది గైర్హాజరైనారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 322 మంది గైర్హాజరైనారట. దీని మీద మొత్తం చర్చ నడుస్తుంది. మొత్తం చర్చ ఏంటంటే పోరగాళ్ళు మొత్తం ఫోన్లలో ఉంటున్నారు,
ఫోన్లు చూసుకుంటా ఫోన్లలో పడిపోయి ఆటలలో పడిపోయి మర్చిపోయి అసలు ఎగ్జామ్లో ఉన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. అందుకోసమే ఈ ఫోన్ల వల్లనే ఇదంతా కూడా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే మహిళలకు సంబంధించి చాలా ఈ విషయం ఇక్కడ మొత్తం కూడా మనం చూస్తున్నాం. మహిళలకు సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి. నేను నిన్ననే మార్చి 8 రోజు మీకు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సంబంధించినటువంటి స్కీములు ఏంటివి, మహిళలకు సంబంధించినటువంటి హక్కులు ఏంటివి, వారు పొలిటికల్గా వాళ్ళు లీగల్గా వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ ఏంటివి, అదేవిధంగా ప్రతి ఒక్క అంశం మహిళల గురించి కంప్లీట్ స్టార్టింగ్ ఫ్రమ్ ది బాటమ్ టు ఎండ్ వరకు మొత్తం చెప్పేసిన మన వీడియో మన ఉంది. కావాలంటే మీకు ఇక్కడ బటన్ వస్తుంది, మీరు ఆ వీడియోని చూసుకోవచ్చు. ఓకేనా? ఇలా మహిళలకు సంబంధించిన అంశాలు కూడా దీంట్లో కవర్ కావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ పేజీకి మనం వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ పేజీలో మనం చూసుకుంటే ఇక్కడ కూడా మనకు లోకల్ విషయాలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి దీని మన స్థానిక విషయాలు మనకు అంత ఇంపార్టెన్స్ కూడా ఏమీ కూడా కలిగిలేవు. కాబట్టి ఇదేమో కరీంనగర్ సంబంధించిన అంశాలు. ఇకపోతే ఇది మొత్తం కూడా రౌండప్ ఉంది. ఈ రౌండప్లో కూడా మనం చూసుకుంటే పర్సనల్ ప్రాధాన్యత ప్రాజెక్టులకు పెద్దపీట, డిప్యూటీ సీఎం భట్టి గారు మంత్రి బడ్జెట్కి సంబంధించినటువంటి విషయాలు, సాగునీటి కోసం బడ్జెట్లో రూపాయలు 18,290 కోట్లు సాగునీటి శాఖ కోరినట వాళ్ళు, దాని గురించి చెప్తున్నారు. ఇకపోతే తెలంగాణ కేటాయించింది, మళ్ళీ క్యాట్ను ఆశ్రయించిన ఐపీఎస్, ఇవన్నీ కూడా మనకు కాంపిటేటివ్కి అవసరం లేనటువంటి అంశాలు దీంట్లో ఉన్నాయి. ఓకేనా? కాంపిటేటివ్కి అవసరం లేని అంశాలు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా సార్ దీని గురించి ఈ పేజీ కోసం పెట్టండి సార్, ఈ పేజీ మంచిగా ఉంది చూసుకుంటూ కూర్చుంటాం. మన వాళ్ళు నిజంగా పేపర్లో ఉంటే కనుక ఈ పేజీని అన్ని పేజీల కంటే ఎక్కువ టైం దీన్ని చూస్తూ ఉంటారు. అవసరం లేదు, మనకి అవసరం లేని ముచ్చట మనం చూడొద్దు, దాని గురించి పట్టించుకోవద్దు. అంటే ఇవన్నీ ఇంపార్టెంటే. ఇది ఇక్కడ ఒక అంశం ఉంది. సాఫ్ట్వేర్ నుంచి పర్మాకల్చర్లోకి వచ్చేసారంట. అమెరికా సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి స్వగ్రామంలో ప్రకృతి సేద్యం చేపట్టిన మహిళ ఆర్గానిక్ సేద్యం చేస్తున్నారు. 7 ఎకరాల్లో పర్మాకల్చర్ ఫుడ్ ఫారెస్ట్ సాగు చేస్తున్నారు. పర్యావరణ హిత జీవన శైలిపై ప్రచారోద్యమం స్టార్ట్ చేశారు. చాలా మంచిదే, ఇది ఎక్సలెంట్గా ఉంది. ఓకే, సో ఇలా మనము కాంపిటేటివ్కి సంబంధించినటువంటి అంశాలు ఏంటివి మనకు 2027 ఇప్పుడే చెప్పను అని చెప్తున్నాడు. వరల్డ్ కప్ ఉంది, ఎప్పుడు 2027లో వరల్డ్ కప్ ఉంది. ఆ వరల్డ్ కప్ 2029లో ఏముంది మనకు? ఐసీసీ మళ్ళీ ఉంది 2029లో ఐసీసీ ఇండియా మనం హోస్ట్ చేస్తుంది. ఇవాళ అయినటువంటి 2025ని పాకిస్తాన్ హోస్ట్ చేసింది. ఓకేనా? పాకిస్తాన్ హోస్ట్ చేసింది. ఓకేనా? మొట్టమొదటిసారి చేసింది ఏంటంటే బంగ్లాదేశ్ మొట్టమొదటిసారి దీన్ని హోస్ట్ చేయడం జరిగింది. ఇలా దీన్ని మనం మొత్తం కూడా చూసుకుంటూ వెళ్ళవచ్చు. ఇకపోతే దీంట్లో ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే, ముంబై ఫైనల్ రేస్లో ఉన్న ఉత్కంఠపూర్లో గుజరాత్ జైంట్స్పై గెలుపు. ముంబై ఫైనల్కి వెళ్ళిపోయింది. ఎవరి మీద గెలిచింది? ముంబై మీద గెలిచింది. బెంగళూరుపై నెగ్గితే ఫైనల్కు, ఇలా బెంగళూరుపై నెగ్గితే నేడు బెంగళూరుపై నెగ్గితే డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతుంది. కాబట్టి దాని గురించి కూడా ఉంది మనకు. ఐపీఎల్కి సంబంధించి మహిళల ఐపీఎల్ నడుస్తూ ఉంది, దాని గురించి కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. అవి కూడా ఇక్కడ వాళ్ళు కవర్ చేయడం జరిగింది. ఇక ఇవన్నీ వాడు ఇట్లకెళ్ళి చేయబట్టి పట్టుకున్నాడు, ఇవన్నీ మనకు అవసరం లేని కథ. నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోతున్నాం మనం. బిజినెస్ సంబంధించిన అంశాలు దీంట్లో ఉన్నాయి. బిజినెస్కి సంబంధించిన అంశాలు. రూపాయి విలువ పడిపోతుంది, చూడండి ఇక్కడ రూపాయి విలువ పడిపోతుంది. 36 పైసలు డౌన్ అయిపోయింది రూపాయి విలువ. హైదరాబాద్ యూనివర్సిటీతో బయోఫ్యాక్టర్ ఒప్పందం అంట. ఇక్కడ చూడండి, జీవ ఎరువుల తయారీలో ఉన్న బయోఫ్యాక్టర్ తాజాగా హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా వివిధ రంగాలకు అనువైన వినూత్న నానో కణాల రూపకల్పనపై పరిశోధన జరుగుతుంది. వాణిజ్యపర వినియోగానికి అనుగుణంగా ఆవిష్కరణలను చేపడతామని చెప్పి బయోఫ్యాక్టర్ CEO మనకు OLN రెడ్డి తెలిపారు. పంట ఉత్పాదకత, ఖచ్చిత పోషకాల పంపిణీ, పర్యావరణ అనుకూల నానో పెస్టిసైడ్స్ను మెరుగుపరచడం, రసాయనాలపై ఆధారపడడాన్ని తగ్గించడం, అంటే రసాయనాలు కెమికల్స్ని తగ్గించి వాళ్ళు ఆర్గానిక్గా ఎక్కువగా మనము పోషక విలువలు పెంచాలనే ఉద్దేశంగా పనిచేస్తున్నామని చెప్తున్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడినిచ్చే పరిష్కారాలపై రైతులు ప్రయోజనం చేకూరుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇలా మనం చూసుకుంటూ పోవచ్చు. పేపర్ రెగ్యులర్గా నేను మొత్తం ఇట్లా చదువుతూ ఉంటా. ఇక యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫారెస్ట్ పరీక్ష ఉందండి. యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్, ఓకేనా, ఫోర్సెస్ పరీక్ష ఉంది. CAF, ఓకేనా, సెంట్రల్ CAF అని ఉంటుందిగా, CAF 2025 న్యూఢిల్లీలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ని అసిస్టెంట్ కమాండెంట్ పరీక్ష నిర్వహిస్తారు. నోటిఫికేషన్ విడుదలైంది, ఇవాళ వచ్చిన పేపర్లో నోటిఫికేషన్ విడుదలైంది. ఓకేనా? అయితే ఈ పరీక్ష ద్వారా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రీ CISF, CRPF, అదేవిధంగా BSF అలాంటి వాటిల్లో సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబిటన్ ITBP, సహస్ర సీమాబల్, అదేవిధంగా అసిస్టెంట్ కమాండెంట్లను వీళ్ళను DSP ర్యాంక్ అనమాట. DSP ర్యాంక్
ఇన్ KCAF క్యాపిటల్ DSP ర్యాంకులను ఇక్కడ ఎన్నిక ఉంటారు. మొత్తం కూడా 357 మంది ఖాళీలు ఇక్కడ ఉన్నాయండి. ఖాళీల వివరాలు చూసుకుంటే BSF 24, CRPF 204, CISF వచ్చేసి 92, ITBP వచ్చేసి 4, అదేవిధంగా SSB అనేది 33 ఉన్నాయండి. ఇక్కడ అర్హత ఏంటి లేదంటే బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణ సాధించి ఉండాలి. అది ఓపెన్ డిగ్రీ కావచ్చు, నార్మల్ డిగ్రీ కావచ్చు, ఏదైనా డిగ్రీ కావచ్చు. డిగ్రీ ఉంటే సరిపోతుంది. శారీరక వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. హైట్, వెయిట్, చెస్ట్ ఇవన్నీ కూడా వాళ్ళు చూడడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకు 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు ఉండాలి జనరల్గా వయస్సు. అదే వాళ్ళకు ఉన్నటువంటి SC, ST, BCలకు సంబంధించినటువంటి అన్ని రిలాక్సేషన్స్ వర్తిస్తాయి. ఎంపిక విధానం ఏందో రాత పరీక్ష ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు మళ్ళీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, హైట్, వెయిట్ అవన్నీ కూడా చూడడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ లేదా పర్సనల్ టెస్ట్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఏంటంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 25 మార్చ్. ఇవాళ ఆల్రెడీ మనకు 25 మార్చ్ అండి, ఓకేనా. ఇవాళ 11, 25 మార్చ్ వరకు మనకు డేట్ ఉంది కాబట్టి డిగ్రీ చదువుకున్న మా పిల్లలందరూ కూడా దీన్ని అప్లై చేసుకోండి. అదేవిధంగా దరఖాస్తు చివరి తేదీ ఏంటంటే 26 మార్చ్ చివరి తేదీ. అది దరఖాస్తు సవరణ ఎడిటింగ్ అవన్నీ చేసుకున్నాను. 26 నుంచి 1 ఏప్రిల్ వరకు వాళ్ళు డేట్ ఇచ్చారు. 26, 27, 28, 29, 30, 1 వరకు వాళ్ళు డేట్ ఇచ్చారండి. ఒక వారం రోజులు డేట్ ఇచ్చారు. వాళ్ళు వారం రోజులు ఎడిట్ చేసుకునే ఆప్షన్, మీరు అప్లై చేసుకున్నప్పుడు ఏమైనా మిస్టేక్లు చేస్తే దాన్ని ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది, ఓకేనా. రాత పరీక్ష అనేది ఆగస్టు 3కు ఉంది. డేట్ కూడా ఇచ్చేశారు. ఆగస్టు 3 రాత పరీక్ష. ఆగస్ట్ 3కి రాత పరీక్ష. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు హైదరాబాద్లో, తిరుపతిలో, విశాఖపట్నంలో ఉన్నాయి. దీని యొక్క వెబ్సైట్ వచ్చేసి upsc.gov.in అనే వెబ్సైట్లోకి మీరు వెళ్తే దీని గురించి మొత్తం కూడా అంశాలు మీకు తెలుస్తాయి. మీరు వెంటనే అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇలా రెగ్యులర్గా వచ్చేటువంటి అన్ని అంశాలు కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 4000 అప్రెంటిస్ ఉన్నాయండి. వడోదరాలోని బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి BOB శాఖల్లో అప్రెంటిస్ల ఖాళీలు భర్తీలు దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 4000 అండి. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు తెలంగాణ ఏమో 193 ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏమో 59 ఉంది. అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివి ఉండాలి ఏదో విభాగంలో, ఓకేనా. ఇకపోతే అర్హత పోటీ పరీక్ష అప్రెంటిస్ అనుభవం కలిగి ఉండాలి. తత్సమాన అర్హతతో పాటు ఏడాది 1 ఇయర్ కనీసం అప్రెంటిస్ అనుభవం కూడా కలిగి ఉండాలంటే స్థానిక భాషల ప్రావీణ్యం కలిగి ఉండాలి. స్టైఫండ్ మెట్రో అర్బన్ ప్రాంతాల వారికి 15,000 స్టైఫండ్ వస్తుంది. గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల వారికి అయితే 12 వస్తుంది. వయసు వచ్చేసి దీన్ని 20 నుంచి 28 వరకు ఉండాలి. మిగతా రిలాక్సేషన్ మొత్తం కూడా వర్తిస్తాయి. అదేవిధంగా ఎంపిక విధానం ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ. దరఖాస్తు విధానం ఏంటంటే ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 19th స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభమైంది. ఎప్పుడంటే ఫిబ్రవరి 19th ప్రారంభమైంది. ఇవాళ లాస్ట్ డేట్ అండి. ఇవాళ 11 మార్చ్ లాస్ట్ డేట్ ఇవాళ, కాబట్టి దీని గురించి ఇచ్చారు, ఓకే. www.bankofbaroda.in దీని గురించి అంశాలు కూడా మనకు మొత్తం కూడా ఉన్నాయి. CSIR కూడా మనకి ఇక్కడ CSIR ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయ బయో రిసోర్స్ టెక్నాలజీ, దాంట్లో కూడా మనకు CSIRలో కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ పోస్టులు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పాపులర్ హిమాచల్ ప్రదేశ్లోని CSIR ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రిసోర్స్ టెక్నాలజీలో జూనియర్ సెక్రటరీ పోస్టులు ఇక్కడ భర్తీకి కోరుతున్నాయి. మొత్తం 10 పోస్టులు ఇక్కడ ఉన్నాయండి. ఈ 10 పోస్టులలో మన జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ జనరల్ వచ్చేసి 7 పోస్టులు ఉన్నాయి. జూనియర్ సెక్రటరీ తర్వాత జూనియర్ సెక్రటరీకి సంబంధించిన అసిస్టెంట్ పోస్టులు 2 ఉన్నాయి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్పోర్ట్స్ అండ్ పర్చేజ్ 1 ఉంది. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్తో ఈ యొక్క అర్హతలు ఉన్నాయి. 10th లేదా ఇంటర్మీడియట్ అండి. వయసు వచ్చేసి 18 నుంచి 28 ఏళ్ళు నిండి ఉండాలంట. వేతనం దాదాపుగా 19,000 నుంచి 63,000 వరకు ఉంది. రాత పరీక్ష ఉంటుంది, టైపింగ్ టెస్ట్ ఉంటుంది, ఆ ద్వారా వాళ్ళు చేస్తారు. దీనికి సంబంధించి 28 మార్చి 28 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇప్పటికి కూడా ఆన్లైన్ అప్లై మీరు చేసుకోవచ్చు. మీరు ఇక్కడ, ఓకేనా. ఇక్కడ bankofmaharashtra.in అనే వెబ్సైట్లోకి వెళ్తే, bankofmaharashtra.in అనే వెబ్సైట్లోకి వెళ్తే, లేదంటే మీరు CSIR, ఓకేనా, IHBTలో 10 జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్ ఉన్నాయి కాబట్టి మీరు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్స్ డీటెయిల్స్ అని గూగుల్లో కూడా వచ్చేస్తుంది. ఆ ప్రకారంగా మీరు చేసుకోవచ్చు, ఓకేనా నాన్న. ఇదే మా మొత్తం కూడా STO పరీక్ష. అగ్రికల్చర్ సైంటిస్ట్ రీసెర్చ్ బోర్డు కూడా ఇక్కడ అగ్రికల్చర్ PG ఉత్తీర్ణులకు సుస్థిర కొలువు దిశగా నిర్వహిస్తున్నటువంటి మరో పరీక్ష ఇది. సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్. ఇందులో ఉత్తీర్ణత ఆధారంగా ICAR దాని యొక్క అనుబంధ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో T6 లెవెల్లో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్గా కొలువు సొంతం చేసుకోవచ్చు.
ఇక్కడ చూడండి 125 పోస్టులో భర్తీ ఉంది. ఇక్కడ రాత పరీక్ష ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే www.asrb.org.in మీరు వెళ్తే దీనిలో మీరు వివరాలు మొత్తం కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఈ యొక్క పేపర్లో మనం చూడడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క పేపర్లో కూడా మనం మొత్తం కూడా మనకు ఉపయోగపడే అంశాలు ఇవి నోటిఫికేషన్ సంబంధించిన అంశాలు కాబట్టి కొంచెం టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశా. పని అది కూడా అయిపోతుందని చెప్పి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంతకుముందు మనం అక్కడ చూసాం కదా 47 ఏళ్ల క్రితం ఆఖరి ఊరి జరిగిందన్నది. 45 ఏళ్ల క్రితం రాష్ట్రపతి వరకు అప్పీల్కు ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ట్రయల్ కోర్టు సుభాష్ శర్మకు మరణ శిక్ష విధించింది. అతను ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేసే ఆస్కారం ఉంది. అదేవిధంగా అంతేకాకుండా ట్రయల్ కోర్టు కూడా ఈ శిక్ష విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తుంది. ఈ క్రమంలో రిఫర్డ్ ట్రయల్గా పిలిచే విధానంలో హైకోర్టు విచారణ చేయవచ్చు. హైకోర్టు ఏం చేస్తుందంటే రిఫర్డ్ ట్రయల్ కింద దీన్ని రిఫర్ చేస్తుంది. మరణ శిక్షను హైకోర్టు సమర్థిస్తే సుప్రీంకోర్టులో అమలు చేసుకోవచ్చు. వీళ్ళు హైకోర్టులో అంటే స్పెషల్ కేసెస్ని, చాలా గ్రీవియస్ కేసెస్ని మాత్రమే, సంచలనమైనటువంటి కేసెస్ని మాత్రమే, అంటే ప్రజలలో డైరెక్ట్గా పబ్లిక్లో వెళ్ళి మొత్తం పబ్లిక్ అంటే గవర్నమెంట్ అంటే భయం లేదు, కోర్టులు అంటే భయం లేదు, శిక్ష మీద భయం లేదు, డైరెక్ట్గా కత్తి పట్టుకుని ఒక మనిషిని నరికి చంపేయడం అనేది చాలా అమానుషమైనటువంటి చర్య. అది అంటే సమాజంలో వీళ్ళకి కనుక ఈ శిక్ష పడకపోతే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆ పనులు చేయవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి డిసిషన్ తీసుకున్నది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు. ఇట్ ఈస్ ద రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అండి. కాబట్టి 47 ఏళ్ల క్రితం ఆఖరి ఉరి జరిగిందండి. ఇప్పుడు మళ్ళీ ఉరి శిక్షకు ఇక్కడ మనం చేయడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నా కూడా సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థిస్తే అప్పుడు ఏమవుతుందంటే క్షమాభిక్ష కోర్టు రాష్ట్రపతి కూడా విజ్ఞప్తి చేసుకోవచ్చు. ఉరి శిక్ష కేసెస్లో ఇలా ప్రొవిజన్స్ ఉంటాయి. క్షమాభిక్ష కోర్టు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసుకోవచ్చు. రాష్ట్రపతి తిరస్కరిస్తే దోషులకు విధించిన మరణ శిక్ష పూర్తిగా ఖరారైనట్టే. దీంతో శిక్ష విధించిన న్యాయస్థానానికి సంబంధించిన రాష్ట్రంలో మరణ శిక్షను అమలు చేస్తారు. మరి ఇలా అమలు చేయాలంటే ఉమ్మడి రాష్ట్రాలలో 47 ఏళ్ల క్రితం జరిగిందండి. ఇది ఉమ్మడి రాష్ట్రంలో 47 ఏళ్ల క్రితం ఉరి శిక్ష పడింది. అయితే రాజమండ్రి జైలు 49 ఏళ్ల క్రితం అయింది. రాజమండ్రి జైలు 40 ఏళ్ల క్రితం అయింది. ఉమ్మడి రాష్ట్రంలో 47 సంవత్సరాల క్రితం అయింది. 1978లో భారత వైమానిక దళంలో పనిచేసిన ఎయిర్మెన్ రామావతార్ యాదవ్పై హత్య కేసు నిరూపితమైంది. మరణశిక్ష ఖరారు కావడంతో ఉరి తీశారు. అప్పట్లో ముషీరాబాద్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్గా ఉన్న సుబ్బారెడ్డి పర్యవేక్షణలో ఈ శిక్ష అమలైంది. తర్వాత కాలంలో ముషీరాబాద్ సెంట్రల్ జైలుకు చర్లపల్లి ప్రాంతానికి మార్చారు. ఇక్కడ జైలు నిర్మిస్తున్నప్పుడు గ్యాలోస్ అంటే ఉరిగమ్మం ఏదైతే ఉంటుందో ఆ ఉరిగమ్మం కోసం ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసిన ఏర్పాటు చేయలేదు. అక్కడ నుంచి ఇంకా ఎవరికి కూడా ఇంతవరకు కూడా పడలేదని చెప్తున్నారు. అదే ప్రత్యేకమైనటువంటి గ్యాలోస్, అదో ప్రత్యేకమైనటువంటి రాజమండ్రి సెంట్రల్ జైల్లోని గ్యాలోస్ ఏతుందో 1980 వరకు ప్రధాన ద్వారం పక్కనే బహిరంగ ప్రదేశంలో ఉండేది. ప్రధాన ద్వారం పక్క బహిరంగ ప్రదేశంలో వీళ్ళని ఉరిదీసేవాళ్ళంట అప్పట్లో. అయితే దాన్ని ఉరిశిక్ష అమలు తర్వాత మృతదేహాన్ని ఉరికంబం కింద ఉండే ప్రత్యేక ఛాంబర్లో దింపుతారు. అక్కడి నుంచి నేరుగా ట్రే ద్వారా సంబంధితులకు అప్పగించాలని మృతదేహాన్ని జైలు గదుల మీదుగా బయటికి తీసుకురావద్దనే ఉద్దేశంతో అలా ఏర్పాటు చేశారు. అంటే బయటికి తీసుకుపోవాలనే ఉద్దేశంగా ఏర్పాటు చేశారు. 1990 తర్వాత గ్యాలోన్ అడ్మినిస్ట్రేటివ్ భవనం పరిసరాలకు మార్చారు. 2013లో ఈ గ్యాలోస్ ఉన్న ప్రాంతంలోనే రూపాయలు 7.5 కోట్లతో కొత్తగా పరిపాలన భవనాన్ని నిర్మించారు. అయితే గ్యాలోన్ను అక్కడి నుంచి మార్చడం ఇష్టం లేక భవనం కింద భూగర్భంలో ఏర్పాటు చేశారు. ఈ తరహా గ్యాలోన్ కలిగిన కారాగారం దేశంలో మరొకటి లేదు. చూసారా, కింద అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి గ్యాలోన్ను మన దేశంలో ఎక్కడ లేదంట. ఇది మనము కవర్ చేయాల్సినటువంటి పాయింట్. ఓకేనా? ఇలాంటి పాయింట్స్ మనకు తెలుసుకోవాల్సిన పాయింట్స్. ఇది దేశంలో ఎక్కడ కూడా లేదంట ఇలాంటిది. అంటే కింద ఉంది. ఏంది, ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి ఇనుప ఉరికంబాన్ని వినియోగిస్తున్నారు. తరచూ దీనిని నూనె రాస్తూ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓకేనా? మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో గ్యాలోన్ 1980 నుంచి ఉన్నటువంటి గ్యాలోన్ను ఇవాళ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కిందికి వెళ్ళిపోయినప్పటికి కూడా అలానే భద్రపరిచారు. లోపల అండర్ గ్రౌండ్లోనే అదొక భూగర్భంలో ఏర్పాటు చేశారు. కాబట్టి భారతదేశంలో ఇట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఓకేనా? ఇది మనం ఇక్కడ చూడాల్సిన అంశం. ఇకపోతే ఇవన్నీ కూడా దాని గురించే ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా మనకు ముఖ్యంగా ఇక్కడ మనం ఈ పరువు హత్యలు అనేటివి చాలా అమానుషం. మనుషులకు జీవించే హక్కు ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఆ జీవించే హక్కును తీసుకోవాల్సిన అంటే ఒకరు జీవించే హక్కును మనము వాళ్ళని సంహరించి వాళ్ళ ప్రాణాలు తీయడం అనేది చాలా అతిపెద్ద నేరం అది ఉన్నటువంటి దాంట్లో. ఎందుకంటే మనుషులను చంపడం అనేది ఇంకా అంతకంటే పెద్ద నేరం ఇంకొకటి ఉండదు. అది సామాజిక పరంగా కావచ్చు, ఏ పరంగా అయినా కావచ్చు. ఓకేనా? రాష్ట్రంలో ఇక్కడ ఒకసారి చూడండి, డ్రెస్సింగ్ రూమ్లు, విశ్రాంతి గదులు కూడా ఉన్నాయంట. రాతి స్తంభాలలో 3 అంతస్తులు. కొరుట్లాలో జైన చాళుక్యుల నిర్మాణం. జైనులు, చాణుక్యులు అప్పుడు కొరుట్లాలో అతిపెద్ద రాతి స్తంభాలు, వాటిపై శిలాఫలకాలతో స్లాబ్ వంటి నిర్మాణాలు. శిలాఫలకాలతో స్లాబ్ కట్టేసారు మొత్తం. ఇట్లా
శిలాఫలకాలతో స్లాబ్ కట్టి అక్కడక్కడ చిన్న చిన్న విశ్రాంతి గదులు దుస్తులు మార్చుకునేందుకు అనువైన నిర్మాణాలు 3 అంతస్తుల నిర్మాణం ఉంది. భూమిపై కనిపించేది కేవలం 1 అంతస్తు మాత్రమే. మిగిలిన 2 అంతస్తుల నిర్మాణం భూగర్భంలోకి వెళ్ళిపోయింది. క్రీస్తు శకం 957 నుంచి 1185 మధ్యకాలం నాటి శిల్పుల ఇంజనీరింగ్ శైలిలో నిదర్శనంగా నిలిచినటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణం జగిత్యాల జిల్లాలోని కొరుట్లాలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఇది జైన చాళుక్యుల కాలం నాటిది అంటండి. వేములవాడ రాజధానిగా పరిపాలన జైన చాళుక్యుల కాలంలో ఈ మెట్ల బావి నిర్మించినట్టు సమాచారం. 7 నుంచి 10వ దశాబ్ది వరకు పరిపాలన సాగించింది. కళ్యాణి చాళుక్యులు రాష్ట్రకూడుల హయాంలోనూ ఈ మెట్ల బావి ఆ కాలం నాటి రాజవంశీకులు స్నానాలకు వాడారు. విషయం తీసుకోవడానికి, ఈత నేర్చుకోవడానికి వినియోగించారని చెబుతుంటారు. ఇది మొత్తం కూడా దీని గురించి ఇచ్చారు. ఎక్సలెంట్ సర్టిఫికేట్ ఉంది దీనికి. కొరుట్లలోని మెట్ల బావిలో స్థానాలకు వచ్చే రాజవంశీయులు దుస్తులు మార్చుకోవడానికి ఈ సో అండ్ సో ఎంత చేసేవారు. ఈ మధ్యకాలం దెబ్బతిన్న కొరుట్ల మున్సిపల్ ఆధ్వర్యంలో బాగు చేయించి కొత్త సొగసులు అద్దారు. దీంతో ఈ మెట్ల బావిని ఇండి గ్లోబల్ నెట్వర్క్ నుంచి చూడండి, ఇక్కడ మెట్ల బావికి ఇండి గ్లోబల్ నెట్వర్క్ నుంచి 2022-23 సంవత్సరానికి గాను ఎక్సలెంట్ సర్టిఫికేట్ దక్కింది. ఎవరు? ఇండి గ్లోబల్ నెట్వర్క్ 2022-23 సంబంధించి ఎక్సలెంట్ సర్టిఫికేట్ దానికి దక్కింది. ఓకేనా? ఇలా మనకి ఏమైనా విషయాలు ఉంటే మనం చదువుతాం. మిగతావన్నీ కూడా ఏప్రిల్ 5 నుంచి ఆస్ట్రేలియాకు అధికారుల బృందం బొగ్గు గనుల పర్యాటకంపై అధ్యయనం చేపట్టడానికి సింగరేణి అటవీశాఖ అధికారులు 5 నుంచి 15 మధ్య వచ్చే నెల ఏప్రిల్లో 5 నుంచి 15 మధ్య ఆస్ట్రేలియాలో అధికారుల బృందం పర్యటించనుంది. ఓకేనా? బొగ్గు గనులకు సంబంధించి, పర్యాటకానికి సంబంధించి ఇతర అంశాలపై అధ్యయనం చేయడానికి భాగంగా వాళ్ళు వెళ్తున్నారు. ఓకే, ఇది ట్రైబల్ మ్యూజియంను సందర్శించిన విదేశీ ప్రతినిధులు. ట్రైబల్ మ్యూజియాన్ని వీళ్ళు ఇక్కడ నెహ్రూ, ఓకేనా, నెహ్రూ సెంటనరీ ట్రైబల్ మ్యూజియం. ఇది మాసాబ్ ట్యాంక్ సమీపంలో దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో ఉన్న నెహ్రూ, ఎక్కడ ఉందండి ఇది? నెహ్రూ సెంటినరీ ట్రైబల్ మ్యూజియం. పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. నెహ్రూ సెంటినరీ ట్రైబల్ మ్యూజియం వివిధ దేశాల ప్రతినిధులు సందర్శించారంట. ఎవరు? గయానా, టాంజానియా, సురినామో, నేపాల్, శ్రీలంక దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా దీన్ని సందర్శించారు. ట్రైబల్ మ్యూజియంలో తిరిగి రాష్ట్రంలోని గిరిజన సంస్కృతి గురించి వాళ్ళు తెలుసుకున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో హాజరై విదేశీ ప్రతినిధులు శిక్షణ అనంతరం ట్రైబల్ మ్యూజియంకు వచ్చారు. ఈ మ్యూజియంలో ఉన్నటువంటి ఆదిమ జాతులు, గిరిజన జాతుల ఆవాసాలు, వృత్తులు, జీవన విధానాలు, ఆర్థిక, సంస్కృతి, మత, వస్తు సంస్కృతులు, ఓకేనా, ఇవన్నీ కూడా మన హైదరాబాద్ ఉందండి ఈ మ్యూజియం. ఈ హైదరాబాద్ ట్రైబల్ మ్యూజియం ఉంది. మీరు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, హైదరాబాద్లోనే ఉంది. మన ట్రైబల్ వ్యవస్థలు మొత్తం కూడా ఎలా ఉండే ఏంటి అనేది అన్నీ కూడా అక్కడ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఖచ్చితంగా మనము ఒకసారి చూస్తే, వీక్షిస్తే మన కల్చర్ ఎలా ఉండే, సంస్కృతులు ఎలా ఉండే, సాంస్కృతిక కార్యక్రమం, ఆర్థిక పరంగా వాళ్ళు ఎలా ఉండే, అవన్నీ కూడా మనకు అక్కడ ఒక మ్యూజియం లాగా అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి పిల్లలు తీసుకొని పోయి చూపించాల్సిన ప్రదేశాలు ఇవి. ఓకేనా? ఇలా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ పేజ్ మనం వెళ్తున్నాం. నెక్స్ట్ పేజ్ ఎంత వక్ఫ్ బోర్డు, యనమల బాబు, షేక్ హ్యాండ్ ఇవన్నీ కూడా మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం కూడా. ఇది కూడా మనకు అధికారికంగా అంటే కాంపిటేటివ్ పరంగా మనము అంత చూసుకోవాల్సిన అవసరం. మానసిక ఒత్తిడి, శారీరక సమస్యలకు సంబంధించిన అంశాలు ఇక్కడ ఉన్నాయి. సరే, ఇవన్నీ కూడా మీరు వేరే ఛానల్స్లో, యూట్యూబ్లో చూస్తూనే ఉంటారు కాబట్టి దాని గురించి పెద్దగా మనం మాట్లాడుకునే అవసరం లేదు. హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్గా టకాషి. వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా మోటార్స్ అనేది జపాన్ సంస్థ అనే విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక్కడ అనుబంధ కంపెనీ హోండా కార్స్ ఏతుందో ఇండియాకు కొత్త ప్రెసిడెంట్ సీఈఓగా టకాషి నాకాజిమాను నియమించారు. ఏప్రిల్ 1న పదవి స్వీకరిస్తారు ఇతను. ఏప్రిల్ 1న హోండా కేంద్ర కార్యాలయానికి బదిలీ అయిన టకాయా సమూరా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఓకేనా? నాకాజిమా 2021 నుండి హోండా మోటార్ రష్యా అధ్యక్షుడిగా పనిచేశారు. ఇంతకుముందు ఇతను 21 నుంచి హోండా మోటార్స్ రష్యాకు పనిచేశారు. ఇప్పుడు ఇండియాకి ఇతను రావడం జరిగింది. జపాన్ మార్కెట్లో హోండా ఆటోమొబైల్ వ్యాపారం కోసం ఉత్పత్తి ప్రామాణిక మార్కెటింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్కు కూడా ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఓకేనా? ఇతను జపాన్ మార్కెట్లో రష్యాలో పనిచేశారు. జపాన్ మార్కెట్లో హోండా ఆటోమొబైల్ సంబంధించిన దాంట్లో కూడా ఇన్ఛార్జ్గా ఉన్నారు. నాకాజిమా 1994లో హోండాలో చేరారు. 3 దశాబ్దాలుగా సంస్థలో వివిధ బాధ్యతలు నెరవేర్చారు. అనేక అంతర్జాతీయ మార్కెట్ల వ్యాపారం, ఉత్పత్తి ప్రణాళిక, మార్కెటింగ్, అమ్మకాలకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నారు. జొమాటో ఏతుందో మాతృ సంస్థగా ఎటర్నల్
జొమాటో మాతృ సంస్థగా ఎటర్నల్ అనే పేరు మార్చుకుంది. ఈ ఎటర్నల్ అనేది ఏతుందో జొమాటో అంటే జొమాటో యాప్ మీరు ఆర్డర్ చేసుకునే భోజనం అవన్నీ కూడా జొమాటోనే ఉంటుంది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి వేరే వాణిజ్య ప్రకారమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి వీళ్ళకు. దాంట్లో మాత్రమే ఈ పేరు మారుతుంది. క్రియో కార్యక్రమంలోనూ రెడ్ జోనా పాలు పంచుకోనుంది. ఇక్కడ చూడండి ఒకసారి, అంతర్జాతీయ జొమాటో ఇక్కడ జొమాటో లిమిటెడ్ తన కార్పొరేట్ పేరును ఎటర్నల్, కార్పొరేట్ నేమ్ మాత్రం మార్చింది, ఎటర్నల్ లిమిటెడ్గా మార్చింది. జొమాటో ఎటర్నల్ లిమిటెడ్గా దీన్ని మార్చడం జరిగింది. ఓకేనా? అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే మార్చడానికి అధికారికంగా వాటాదారులు ఒప్పుకున్నారు. దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇన్వెస్టర్స్ మొత్తం కూడా ఒప్పుకోవడంతో ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజ్లను సమాచారం ఇచ్చింది. క్విక్ కామర్స్ కార్యకలాపాలను వైవిధ్యపరచాలనే ప్రయత్నంతోనే ఇది ముఖ్యమైనటువంటి అడుగు అని సూచిస్తుంది కంపెనీ తెలిపింది. అయితే ఈ మార్పు కార్పొరేట్ సంస్థకు మాత్రమే వర్తిస్తుంది. జొమాటో బ్రాండ్ కావచ్చు లేదా యాప్ను కావచ్చు కాదు. జొమాటో బ్రాండ్ యాప్ అలాగనే ఉంటుంది అని చెప్తున్నారు. కంపెనీ తన ఫుడ్ డెలివరీ సేవలను జొమాటో పేరుతోనే కొనసాగిస్తుంది. ఎటర్నల్ కింద ప్రస్తుతానికి 4 ప్రధాన కార్యక్రమాలు ఉన్నాయి. ఓకేనా? ఏది బ్లింకిట్, అదేవిధంగా డిస్ట్రిక్ట్, అదేవిధంగా హైపర్ ప్యూర్ అని ఉన్నాయి. వాటికి మాత్రమే ఆ యొక్క పేరు అనేది వర్తిస్తుంది అని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. ఇకపోతే పోర్ట్ఫోలియోలో వైవిధ్యానికి ఇన్వెస్టింగ్ ఇవన్నీ కూడా పన్నులు తగ్గించాలని ఎప్పుడు అడగకండి. ప్రభుత్వానికి నిధులు అవసరం, లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గిస్తాం, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఓకేనా? పన్నులు తగ్గించాలంటూ ఎప్పుడు డిమాండ్ చేయొద్దని, ఎందుకంటే పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఈ పన్నుల ద్వారా జరుగుతాయి కాబట్టి పన్నులు మీరు తగ్గించాలని అడగకూడదు. ఈ రవాణా కావచ్చు, రహదారులు కావచ్చు, ఇవన్నీ కూడా దాని ద్వారానే పెంపొందిస్తాం కాబట్టి ఈయన మనకు రహదారుల శాఖ మంత్రి గడ్కరీ మాట్లాడుతున్నాడు. 2 నెలల లాజిస్టిక్ వ్యయం 9% తగ్గిస్తుందని అన్నారు. సో దానికి సంబంధించిన అంశాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇలా మనము కాంపిటేటివ్ రంగంలో మనకు ఉపయోగపడే అంశాల గురించి మనం మొత్తం కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయవచ్చు. ఇలా ఈ కార్యక్రమంలో పేపర్ ఏతుందో, న్యూస్ పేపర్ ఏతుంటుందో ఈ న్యూస్ పేపర్ సంబంధించిన అంశాలు మొత్తం కూడా నేను మీకు చెప్తా ఉంటా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకు స్పోర్ట్స్ ఉందండి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ మనకు ముఖ్యంగా మనం స్పోర్ట్స్ చూస్తున్నాం. ఈ స్పోర్ట్స్లో కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకు కనబడేది ఎవరంటే పివి సింధు. ఎవరండి ఇది? పివి సింధు. పివి సింధు గారు ఇక్కడ మనకు కనబడుతున్నారు. పివి సింధు ఒలింపిక్ అవార్డు అండి, ఒలింపిక్ అవార్డు గ్రహీత. ఓకేనా? ఒలింపిక్ అవార్డు గ్రహీత పివి సింధు, ఒలింపిక్ అవార్డు గ్రహీత. ఓకేనా? ముఖ్యంగా బ్యాడ్మింటన్కి సంబంధించి ఒలింపిక్ గెలుచుకోవడం జరిగింది. 2 మెడల్స్ వచ్చాయి ఒలింపిక్స్లో. 2020లో రీసెంట్గా వచ్చినటువంటి టోక్యో ఒలింపిక్స్లో వచ్చింది. టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. అంతకంటే ముందు మనకు 2016లో సిల్వర్ మెడల్ వచ్చింది. సిల్వర్ మెడల్ వచ్చింది. అంతకంటే ముందు మనకు సిల్వర్ మెడల్ రావడం జరిగింది. ఓకేనా? ఇక్కడ స్పెయిన్కి సంబంధించినటువంటి క్రీడాకారుని మీద ఫైనల్లో ఓడిపోవడం జరిగింది అప్పుడు 2016లో. ఇప్పుడు టోక్యోలో ఏమో సెమీఫైనల్లోనే ఓడిపోయింది. ఈ సింధుకు సంబంధించిన ఒలింపిక్ మెడల్స్. ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నారంటే ప్రతి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కెరీర్లో ఒక్కసారైనా ఆడాలనుకున్న టోర్నీ ఏదైనా ఉందంటే అది ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ అనేది ఏ క్రీడకు చెందినటువంటి ఛాంపియన్షిప్ అని అడిగితే బ్యాడ్మింటన్ క్రీడకు సంబంధించిన ఇది 126 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మెగా టోర్నీ రంగంలో ఇప్పుడు వీళ్ళు ఆడడానికి వెళ్ళారు. అయితే అత్యున్నత శ్రేణి సూపర్ 1000 4వ ట్రైన్లో మలేసియా, ఆల్ ఇంగ్లాండ్, ఇండోనేషియా, చైనా ఓపెన్ 1గా ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ కొనసాగుతుంది. మంగళవారం నుంచి ఆదివారం వరకు జరిగే ఈ టోర్నీకి బర్మింగ్హామ్ అత్యధికం ఇస్తుంది. ఇక్కడ బర్మింగ్హామ్లో ఇది జరుగుతూ ఉంది. మన దగ్గర నుంచి ఎంతమంది వెళ్ళారంటే భారత్కు సంబంధించి ఈ ఆల్ ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నీలో మొత్తం కూడా 17 మంది వెళ్ళారండి. మన భారత్ నుంచి 17 మంది ప్లేయర్లు ఈ బరిలో దిగుతున్నారు. మహిళల సింగిల్స్లో ప్రపంచ మాజీ ఛాంపియన్ పివి సింధు ప్రపంచ ఛాంపియన్ అంటే ఒలింపిక్స్లో మనం చూసాం కాబట్టి రైజింగ్ స్టార్ మావికా బన్సోన్ కూడా ఉంది దీంట్లో. ఓకేనా? మావికా బన్సోన్ కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ మహిళల సింగిల్స్లో ప్రపంచ మాజీ ఛాంపియన్ సింధు ఉంది, రైజింగ్ స్టార్ మావికా ఉంది. పురుషుల సింగిల్స్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ మాజీ రన్నరప్ లక్ష్య సేన్. ఈ అబ్బాయి వచ్చేసి మనకు లక్ష్య సేన్. ఓకేనా? ఇలా ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య పథక విజేత ఇతనేమో ప్రణయ్. పురుషుల డబుల్స్ ఆసియా క్రీడల ఛాంపియన్ జోడీ సాత్విక్ సాయి ఆసియా క్రీడల ఛాంపియన్స్ వీళ్ళు. సాత్విక్ మరియు సాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా మనకు ఆసియా క్రీడల ఛాంపియన్ జోడీ ఇది. రాజ్ చిరాక్ మహిళల డబుల్స్లో గత 2 ఏళ్లలో సెమీఫైనల్ చేరిన పుల్లెల గాయత్రి, ట్రేసా జాలీ. ప్యారిస్ ఒలింపిక్స్లో పోటీపడ్డ అశ్విని మొన్నప్ప, తనీషా
కాస్ట్రో, శృతి మిశ్రా, ప్రియా గోంచెంగ్బమ్. మిక్స్డ్ డబుల్స్లో గద్దె రుత్విక్, అదేవిధంగా రోషన్ కపూర్, తనీషా కాస్ట్రో, ధ్రువ్ కపిల, ఆద్య సతీష్ కుమార్ జోడీలు తమ అదృష్టాన్ని పరిష్కరించున్నారు. భారత్ నుంచి పురుషుల సింగిల్లో మాత్రమే ఇద్దరు ఛాంపియన్స్గా నిలిచారు. భారత్ నుంచి ఇప్పటి వరకు భారతదేశం నుంచి పురుషుల సింగిల్స్లో మాత్రమే ఇద్దరు ఛాంపియన్స్గా నిలిచారంట. ఆ ఛాంపియన్స్ కూడా 1980లో ప్రకాష్ పాదుకునే, 2021లో పుల్లల గోపీచంద్. మన పుల్లల గోపీచంద్ పివి సింధుకు ట్రైన్ చేసిన పుల్లల గోపీచంద్ ఇవాళ మొత్తం బ్యాడ్మింటన్ హైదరాబాద్ చరిత్రలో బ్యాడ్మింటన్కి ఒక స్పెషల్ రికగ్నైజ్ ఇచ్చినటువంటి వ్యక్తి పుల్లల గోపీచంద్. 2021లో ఈ యొక్క ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టైటిల్ సాధించడం జరిగింది. అతి ప్రతిష్టాత్మకమైన టైటిల్ అప్పటికే ఇది. అయితే 2018లో ప్రకాష్ పదుకునే గారు సాధించాడు. ఆ తర్వాత భారత్ నుంచి మరో ప్లేయర్ ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ అందుకోలేకపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఎవరు కూడా దాన్ని అందుకోలేదని 2015లో మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్, అదేవిధంగా 2022లో పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ ఫైనల్కు చేరిన చివరకు రన్నరప్గా నిలిచారు. లక్ష్య సేన్ రన్నరప్గా ఉన్నాడు దీంట్లో. అదేవిధంగా మనకు సైనా నెహ్వాల్ కూడా రన్నరప్గా ఉందంట. ఈసారి ప్లేయర్ సింధు, లక్ష్య సేన్, ప్రణయ్ వీరంతా గతంలో 12 సార్లు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్లో ఆడిన సింధు అత్యుత్తమంగా 2018లో 2021లో సెమీఫైనల్ దశకు చేరుకుందంట. ఈసారి సింధుకు కాస్త క్లిష్టమైనటువంటి డ్రానే ఎదురైంది. తొలి రౌండ్లో దక్షిణ కొరియా ప్లేయర్గా ఎన్ కిమ్తో సింధు ఆడనుంది. ఈ మ్యాచ్లో నెగ్గితే ప్రీ క్వార్టర్స్ ఫైనల్లో ప్రపంచ 4వ ర్యాంకర్ హ్యాన్ యువేతో సింధు తలబడే అవకాశం ఉంటుంది. భారత్కే చెందిన మాలవిక నేడు జరిగే తొలి రౌండ్లోనే జియా మిన్ యోతో తలపడనుంది. పురుషుల సింగిల్స్లో తొలి రౌండ్ మ్యాచ్ల్లోనే యాంగ్ను చైనీస్తో తలపడినారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ముఖ్యమైన అంశం ఏంటంటే పుల్లల గోపీచంద్ 2021లో గెలిచినటువంటి టోర్నీ కూడా ఇదే. 2018లో ప్రకాష్ గెలిచిన టోర్నీ కూడా ఇదే. ఇప్పటివరకు పురుషులలో ఇద్దరు మాత్రమే దీన్ని గెలవడం జరిగింది. పురుషులలో ఇద్దరు మాత్రమే దీన్ని గెలిచారు. మిగతా ఇద్దరేమో ఫైనల్ వరకు వెళ్ళి వెనక తిరిగారు. ఈ టోర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మక టోర్నమెంట్. అదేవిధంగా విజేత పంకజ్ క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా క్లాసిక్ స్నూకర్స్, ఓకేనా, CCI అవుతుందో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా క్లాసిక్ స్నూకర్ టోర్నమెంట్లో భారత దిగ్గజం జాతీయ మరియు ఆసియా ఛాంపియన్ పంకజ్ అద్వానీ అదరగొట్టాడు. సోమవారం ముగిసిన ఈ టోర్నీలో పంకజ్ అద్వానీ ఛాంపియన్గా నిలిచాడు. పంకజ్ అద్వానీ దీనిలో ఛాంపియన్గా నిలిచాడు టోర్నమెంట్లో, ఓకేనా. ఏంటి క్లాసిక్ టోర్నమెంట్, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా క్లాసిక్ టోర్నమెంట్, స్నూకర్ టోర్నమెంట్, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా క్లాసిక్ స్నూకర్ టోర్నమెంట్లో భారత్ దిగ్గజం ఎవరైతే పంకజ్ అద్వానీ ఉన్నారో ఇతను దీంట్లో గెలిచాడని చెప్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూస్తే ఈ టైటిల్ని నెగ్గడం వల్ల పంకజ్కి వచ్చింది ఎంత అంటే 3,50,000 రూపాయలు. రన్నరప్గా వచ్చిన రన్నరప్కి ఏమో ₹1,70,075 దీన్ని ఇవ్వడం జరుగుతుంది. ఛాంప్స్ సుకాంత్, నితేష్. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఒకసారి ఈ స్పోర్ట్స్ సంబంధించిన అంశం మనం చూస్తున్నాం. ప్యారిస్ పారాలింపిక్ ఛాంపియన్లు నితేష్ కుమార్. మనం అందరం కూడా ఒలింపిక్స్ జరగగానే ఒలింపిక్స్లో ఏం చేస్తామంటే ఓన్లీ ఇక్కడ ఉన్న పివి సింధు లాంటి వాళ్ళని మాత్రం గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ వీళ్ళని కూడా ప్యారిస్ పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించినటువంటి వ్యక్తులు వీళ్ళు. నితేష్ కుమార్తో పాటు సుకాంత్ కదం స్పానిష్ పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీలో బంగారు పథకాలు సాధించారు. పారా ఒలింపిక్స్లో బంగారు మనకు ఇది లేదు అది లేదు, ఇది తక్కువైంది అని చెప్పి మనము వెనుక జరుగుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, చేయలేమేమో అనిపిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పారా ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీలో బంగారు పథకాలు సాధించారండి పారా ఒలింపిక్స్లో, ఓకేనా. ఎవరెవరు? సుకాంత్ కదం, అదేవిధంగా నితేష్ కుమార్, సుకాంత్, నితేష్ ఇద్దరు కూడా పారా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించారు, ఓకేనా. ఇకపోతే SH6 సర్దుబోరులో నిత్యశ్రీ విజేతగా నిలిచింది. మహిళల దాంట్లో SH6 తుదిపోరులో విజేతగా నిలిచింది. ఇంకా ఫైనల్స్ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే వీరిద్దరు కూడా ఫైనల్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఫైనల్లో హర్యానా, జార్ఖండ్. ఇక్కడ చూడండి, జాతీయ సీనియర్ మహిళల ఛాంపియన్షిప్లో హర్యానా మరియు జార్ఖండ్ జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. సోమవారం జరిగిన సెమీఫైనల్స్లో హర్యానా దీనికి సంబంధించినటువంటి మనకు నేషనల్ గేమ్స్ ఇవి. బోపన్న జోడీ ఓటమి. ఇక్కడ చూడండి ఒకసారి, కాలిఫోర్నియాలో జరుగుతుంది టోర్నమెంట్. బోపన్న జోడీ ఓటమి. భారత టెన్నిస్ డబుల్ స్టార్ రోహన్ బోపన్న, ఓకేనా. రోహన్ బోపన్న ఈ ఏడాది తన చాలా నిరాశాజనకంగా ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ప్రతిష్టాత్మక ఇండియన్ వేల్స్ మాస్టర్స్ 1000 సిరీస్ టోర్నీలో బోపన్న కథ తొలి రౌండ్లో ముగిసింది. ఫస్ట్ రౌండ్లో ఓడిపోయినంట బోపన్న.
మళ్ళీ ఐపీఎల్కు బ్రూక్ దూరం, వరుసగా రెండో ఏడాది వైదొలిగిన ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ బ్రూక్ 2 నెలల నిషేధం పడే అవకాశం ఉంది. ఓకే, 12 కోట్లు ఇస్తామన్నాడు. హాకీ మన నేషనల్ గేమ్, మన నేషనల్ ఇండియా భారతదేశానికి జాతీయ క్రీడ హాకీ. ఇండియా వార్షిక అవార్డులు పెరిగిన ప్రైజ్ మనీ దానికి పెంచేశారు. 12 కోట్లు ఇస్తున్నారంట. 8 కేటగిరీల్లో 32 మందికి దీని నామినేషన్ దీంట్లో ఉంటాయి. ఇది హాకీ ఇండియా వార్షిక అవార్డులు విజేతలకు ఈసారి భారీగా ప్రైజ్ మనీ దక్కనుంది. 2024 సీజన్కు సంబంధించి అంతర్జాతీయ మ్యాచ్ల్లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా 8 కేటగిరీల్లో 32 మందికి నామినేషన్ ఇస్తారు. వీరందరికీ కలిపి ఏకంగా 12 కోట్ల ప్రైజ్ మనీ ఉంది. మొత్తం అందరికి కలిపి 32 కేటగిరీల్లో 8 కేటగిరీల్లో 32 నామినేషన్స్ ఉంటే దాంట్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు 12 కోట్లు క్యాష్ మనీగా ఇవ్వనున్నదంట. ఓకేనా. బల్బీర్ సింగ్ సీనియర్ అవార్డు రేసులో రిటైర్ అయినటువంటి పిఆర్ సిజేష్ కృష్ణన్ ఇవంతా కూడా మనకు ముఖ్యంగా మనం చూసుకుంటే హాకీకి 12 కోట్లు ప్రైజ్ మనీ, హాకీ ఇండియా వార్షిక అవార్డులకు సంబంధించిన ప్రైజ్ మనీ పెంచారు అనే అంశం మనం ఇక్కడ చూడడం జరిగింది. నెక్స్ట్ ఇలా మనము దీనికి సంబంధించిన అంశాలు మొత్తం కూడా మాట్లాడుకుంటే రెగ్యులర్గా మీకు రేపు మార్నింగ్ నుంచి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా, చాలా జాగ్రత్తగా మీకు అన్ని విషయాలు చాలా అర్థమయ్యే విధంగా క్లారిటీగా సంబంధించినటువంటి సబ్జెక్టుకు ముఖ్యంగా మనకు అవసరమైనటువంటి పాయింట్లు అన్నీ కూడా దీంట్లో పెడుతూ నేను ఇస్తూ ఉంటా. నేడు మారిషస్కి ప్రధాని 2 రోజుల పర్యటన ఇస్తున్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి మోడీ గారు మంగళవారం మారిషస్ వెళ్ళనున్నారు. ఓకేనా. ఈరోజు మంగళవారం మారిషస్ వెళ్తున్నారంట. ఇవాళనే ప్రధానమంత్రి ఎందుకు వెళ్తున్నారంటే ఇరు దేశాల మధ్య సరికొత్త అధ్యాయానికి తన పర్యటన బాటలు మెరుగుపరుస్తాయని ఆయన భావిస్తున్నాడు. హిందూ మహాసముద్రంలో భారత్కు మారిషస్ కీలక భాగస్వామి. ఓకేనా. హిందూ మహాసముద్రంలో భారత్కు మారిషస్ అనేది కీలక భాగస్వామి. అంతేకాక ఆఫ్రికా ఖండానికి సంబంధించి ముఖద్వారం కూడా. భౌగోళిక చారిత్రకంగానే కాక సంస్కృతి పరంగా కూడా ఆ దేశంతో మనకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. విజన్ సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజనల్ అనేటువంటి దాంట్లో భాగంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో చూడండి, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజనల్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్లో భాగంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత, అభివృద్ధి కార్యక్రమాలు భారత్ మారిషస్ మరింత సన్నిహితంగా కలిసి పనిచేస్తున్నాయి అని వివరించారు. సోమవారం ఈ మేరకు ప్రధాని ఒక ప్రకటన విడుదల చేశారు. మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం, మారిషస్ ప్రధాని ఎవరు? నవీన్ చంద్ర రామ్ గులాం ఆహ్వానం మేరకు మోదీ ఆ దేశ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మారిషస్లో జరిగే వేడుకల్లో భారత సైనిక దళాలు పాల్గొంటాయి. ఇప్పుడు భారత సైనిక దళాలు కూడా ఈ మధ్య కాలంలో లేదా మార్చి నెలలో ఈ మధ్య కాలంలో భారత సైనిక దళాలు ఏ దేశంలోని విన్యాసాలలో పాల్గొన్నాయి అని అంటే మారిషస్ అని మనం చెప్పవచ్చు. ఈ విధంగా మనం దీని గురించి మొత్తం కూడా తెలుసుకొని ఉండాలి. ఓకేనా. అదేవిధంగా మనం చూసుకుంటే 16 నుంచి ఇదే మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ అంతర్జాతీయ సమావేశాలకు సంబంధించిన అంశాలు ఇక్కడ ఉన్నాయి మనకు. ఇక్కడ ఏంటి, 16 నుంచి భారత్లో న్యూజిలాండ్ ప్రధాని పర్యటన ఉంది. 16వ తారీఖు నుంచి రేపు 4 రోజుల తర్వాత 16వ తారీఖు నుంచి హోలీకి 2 రోజుల తర్వాత మనకు మండే, నాకు తెలిసి మండే ఏమో వస్తుంది కావచ్చు. అది భారత్కి ఎవరు వస్తున్నారండి? న్యూజిలాండ్ ప్రధాని వస్తున్నాడు. నిన్ననే మనం న్యూజిలాండ్ ఐసీసీ మీద ఓడిపోయింది. ఓకేనా. న్యూజిలాండ్ ఏమైంది? ఐసీసీ మీద ఓడిపోయింది. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి మహిళలకు ఓటు హక్కును కల్పించినటువంటి దేశం కూడా న్యూజిలాండే అవుతుంది. ఓకేనా. ఈ న్యూజిలాండ్కి సంబంధించి ప్రధాని ఇక్కడ పర్యటించనున్నారు. ఈ న్యూజిలాండ్ ప్రధాని రావడం ఇదే మొదటిసారంట. ప్రధాని హోదాలో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లుక్సన్ అనేటువంటి వ్యక్తి ప్రధాని హోదాలో మొట్టమొదటిసారి మన దగ్గరికి వస్తున్నాడు. లుక్సన్ వెంట మంత్రులు, సీనియర్ నాయకులు అందరూ వస్తారు. 17న ఆయన ప్రధాని మోదీతో 17వ తారీఖు వాణిజ్యం, పెట్టుబడి తదితర అంశాల మీద మాట్లాడడానికి ఇక్కడ వస్తున్నారు. ఓకేనా. ముఖ్యంగా మనం ఈ ఒక విషయం కూడా మనకు గుర్తుకుండాలి. ఓకేనా. రైట్. దీంట్లో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లుక్సన్, కరెంట్ అఫైర్ ప్లస్ జీకే, దాంట్లో ఎవరున్నారు ఏందనేది మనకు తెలుస్తుంది. మహారాష్ట్రలో ట్రక్కు బోల్తాపడి 6గురికి, ట్రక్కు 8 మంది మృతి. కాంగోలో పడవ మునిగిపోయింది. 2 బ్రిటిష్ దౌత్యవేత్తల్ని బహిష్కరించింది రష్యా. బ్రిటిష్ ఇంగ్లాండ్ దౌత్యవేత్తలు బహిష్కరించిందంట. గూఢాచార్యానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మాస్కోలోని బ్రిటిష్ ఎంబసీకి చెందిన 2 దౌత్యాధికారులను సోమవారం రష్యా బహిష్కరించింది. తప్పుడు వ్యక్తిగత సమాచారం అందించి వీరిద్దరూ దేశంలోని ప్రవేశించినందుకు అనుమతి పొందిన రష్యా భద్రతా దళాలు వాళ్ళ మీద అనుమానపడుతూ విధ్వంసక కార్యకలాపాలు పాల్పడుతున్నారని ఫెడరల్ భద్రతా విభాగం FSB తెలిపినట్టుగా రియా నోనోపి వార్తా సంస్థ వెల్లడించింది. ఆ 2 అధికారులు దౌత్య గుర్తింపును రద్దు చేసిన ప్రభుత్వం 2 వారాల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించినట్లు రియా నోనోపి కథనం
వివరించింది. బ్రిటిష్ ఎంబసీ అధికారికి ఈ విషయమై సమన్లు జారీ చేస్తున్నట్టు రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియపరిచింది. ఓకే, సో ఇది రైల్వే బోర్డుకు మరింత స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ రూపొందించినటువంటి రైల్వే సవరణ బిల్ 2024 రైల్వే అమెండ్మెంట్ బిల్ 2024 పార్లమెంట్లో ఆమోదం ముద్ద పడిందండి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే మంత్రి ఎవరు? అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టిన బిల్లు రాజ్యసభ సోమవారం ఆమోదించింది. దీన్ని లోక్సభ గత డిసెంబర్లోనే ఎప్పుడో ఆమోదించింది. అది 1905 నాటి రైల్వే చట్టాన్ని ఇది భర్తీ చేయనుంది. అమెండ్మెంట్ యాక్ట్ అని సవరణ చేసే రైల్వే చట్టం మొత్తాన్ని. దీని ప్రకారం రైల్వే బోర్డు చైర్మన్, సభ్యుల నియామకం, ప్రతిపాదిక అర్హతలు, పదవీ కాలం తదితర అంశాలన్నీ కూడా మారుతాయి. రైల్వేలో పనితీరును నియంత్రించేందుకు స్వతంత్ర రెగ్యులేటర్ను కూడా కేంద్రం నియమించనుంది. రైల్వే బోర్డు స్వతంత్ర ప్రతిపత్తికి ఇది గొడవలు పెట్టని విపక్షాలు ఉన్నాయి. రాజ్యసభలో బిల్లు అతి తీవ్రంగా వ్యతిరేకించాయి. సమగ్ర విపక్షాలు మొత్తం కూడా ఎట్లాగో వ్యతిరేకిస్తాయి, అది కామనే. సెలెక్ట్ కమిటీ పంపాలని నిర్ణయం చేసింది. ఆర్థిక సంవత్సరంలో గాను 51,462,86 కోట్లు అదనపు వ్యయాన్ని పార్లమెంటుకు కేంద్రం అనుమతి కోరింది. ఈ మేరకు దాదాపు అంటే ఇది 51,462.86 కోట్లు అండి. దీనికి సంబంధించినటువంటి వ్యయం ఫర్ గ్రాంట్కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభను ముందుంచారు. ఈ మేరకు సప్లిమెంటరీ డిమాండ్ గ్రాంట్కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభ ముందుంచారంటండి. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్, ఇవి పేజీలు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ మనం ఇంకా నెక్స్ట్ పేజ్ ఏముంది? పేజ్ నెంబర్ 20. ఇక్కడ చూడండి, ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే భవిత అనేటువంటి దాంట్లో హైకోర్టు బెంచ్కు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పదవీ కాలం ఏంటి ఏందనేది గతంలో అడిగిన ప్రశ్నలు, గతంలో పోటీ పరీక్షల్లో మనకు అడిగినటువంటి ప్రశ్నలు ఏముంటాయంటే దీనికి సంబంధించి ప్రత్యేక హైకోర్టు ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం ఏదండి? అండమాన్ నికోబార్ దీవులు. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టేస్తా. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం ఎంత? హైకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం 6 ఏళ్ళు. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం ఎంత? 6 ఏళ్ళు. ఓకేనా? అదేవిధంగా మనం చూసుకుంటే చివరగా అంటే 2013లో ఏర్పాటు చేసిన హైకోర్టు ఏది? ఇకపోతే హైకోర్టు బెంచ్ ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం. హైకోర్టు బెంచ్ ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం ఏది? అండమాన్ నికోబార్ దీవులు. ఈ కింది వాటిలో సరైనది ఏది? ఏంటి ఉన్నదాకా సరైనది? అన్నా చాందీ మొదటి హైకోర్టు మహిళా న్యాయమూర్తియా, లేదా అమరేశ్వరి దేవి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి న్యాయమూర్తినా, మహిళా న్యాయమూర్తినా? లీలా సేద్ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తినా, లేదా డి పైవన్నీ సరైనవే అనేటువంటి ఆప్షనా? ఈ పైవన్నీ కూడా సరైనవేనండి. అన్నా చాందీ అనేటువంటి వారు మొదటి హైకోర్టు మహిళా న్యాయమూర్తియే. అదే అమరేశ్వరి దేవి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తినే. అదేవిధంగా లీలా సేద్ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి. ఇవన్నీ కూడా మనకు కరెక్టే, ఇవన్నీ కూడా రైటే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు ఎవరండి? కోకా సుబ్బారావు. ప్రాథమిక హక్కుల రక్షణ కోసం అధికరణ ప్రకారం హైకోర్టుకు రిట్ అనేటువంటి రిట్లను జారీ చేస్తుంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి 220 అధికరణ దేశంలో మహిళా న్యాయమూర్తులతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన మొదటి హైకోర్టు. మన దేశంలో మొదటి హైకోర్టు ఏదంటే హైదరాబాద్ హైకోర్టులో మహిళా న్యాయమూర్తులతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఓకేనా? అదేవిధంగా చూసుకుంటే జాతీయ న్యాయ వ్యవస్థ సంబంధించి ప్రజాప్రయోజనాల వాద్యం ప్రవేశపెట్టినప్పుడు, ఓకేనా, బిల్ ప్రవేశపెట్టినప్పుడు ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జాతీయ న్యాయ వ్యవస్థకు సంబంధించి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం బిల్ ఏదైతే ప్రవేశపెట్టినారో అప్పుడు ఉన్నటువంటి భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అనేటువంటి ఇక్కడ ప్రశ్న ఉంది. ఇక్కడ పిఎన్ భగవతి హైకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయసు 62 నుంచి 65 ఏళ్లకు పెంచేందుకు ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ ఏది అని అంటే రాజ్యాంగ సవరణ 114. భారత రాజ్యాంగంపై అంతిమ వ్యాఖ్య చేసే అధికారం ఎవరికి ఉంటుంది? భారత రాజ్యాంగంపై అంతిమ వ్యాఖ్య చేసే అధికారం ఎవరికి ఉంటుందని అంటే భారత రాజ్యాంగం అంతిమ సుప్రీంకోర్టుకు ఉంటుందండి. భారత రాజ్యాంగంపై అంతిమంగా వ్యాఖ్య చేసే సుప్రీంకోర్టుకు మాత్రమే ఆ యొక్క అధికారం ఉంటుంది. హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? హైకోర్టు న్యాయమూర్తులు నియమించే రాష్ట్రపతి.
కానీ దానికి సీజే ఎవరైతే ఉంటారో వారు దానికి వారి యొక్క సిఫార్సును కూడా అందజేస్తారు. కానీ నియమించేది మాత్రం రాష్ట్రపతి. సిఫార్సులు కోరి ప్రధాన న్యాయమూర్తి సిఫార్సుల ద్వారా రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఓకే, ఇవి కూడా మనం ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టేయచ్చు. ఇకపోతే ఈ రచనలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ పివి నరసింహారావు ఆత్మకథ ది ఇన్సైడర్. ఓకేనా, పివి నరసింహారావు ఆత్మకథ ఏంటండి? ద ఇన్సైడర్. ముఖ్యమైనటువంటి అంశాలు మాత్రమే ఇక్కడ చెప్తా. పివి నరసింహారావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఏ గ్రంథానికి వచ్చింది? సహస్రఫన్ 1000 పడగలు, హిందీలో సహస్రఫన్ అనేటువంటి గ్రంథానికి వచ్చింది. ఇలా మనము కొన్ని అంశాలను కూడా చూసుకోవచ్చు. చాలా అంశాలు ఇక్కడ నేను కవర్ చేస్తా. మార్నింగ్ 8 o'clockకి రేపు ఉన్నటువంటి పేపర్ను కవర్ చేస్తా. కాబట్టి 1 గంట సేపు కొంచెం మీరు టైం తీస్తే మొత్తం కూడా అయిపోతుంది. ఇక్కడ లాస్ట్కి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో కొన్ని అంశాలకు సంబంధించిన కొన్ని క్వశ్చన్లకు సంబంధించిన మీకు ఇవి కూడా ప్రాక్టీస్ చేపిస్తా. ఓకేనా, ఈ కింది వాటిలో భారత ఉపఖండంలోని దేశం కానిది ఏది? భారత ఉపఖండంలో దేశం కానిది ఏదంట? బంగ్లాదేశ్ ఉపఖండంలో ఉండే, శ్రీలంక ఉపఖండమే, పాకిస్తాన్ ఉపఖండమే, ఆఫ్ఘనిస్తాన్. దీని యొక్క ఆప్షన్ ఏంటండి? ఆఫ్ఘనిస్తాన్ అనేది భారత ఉపఖండం లేదు. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ కింద ఏ రాష్ట్రం ద్వారా కర్కట రేఖ 23.5 డిగ్రీలు అక్షాంశం వెళ్ళదు అంటున్నాడు. వెళ్ళదు, ఏ రాష్ట్రం ద్వారా వెళ్ళదండి? అస్సాం ద్వారా వెళ్ళదు. అస్సాం ఎక్కడ పైన ఉంది? ఇవన్నీ కూడా మనకు ఒకటే లైన్లో ఉన్నాయి. ఓకేనా, ఈ కింది రాష్ట్రం ద్వారా కర్కట రేఖ 23.5 డిగ్రీలు అక్షాంశం వెళ్ళదు, అస్సాం ద్వారా వెళ్ళదు. మిగతా త్రిపుర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ద్వారా అది వెళ్తుంది. భారత్ ఎన్ని కిలోమీటర్లు పొడవైన భూ సరిహద్దును కలిగి ఉంది? ఈ భారత్ అనేది ఎన్ని కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ 15,200 కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది ఇది. ఓకేనా, పాకిస్తాన్తో సరిహద్దును పంచుకొని భారత రాష్ట్రం ఏది? పాకిస్తాన్తో సరిహద్దును పంచుకొని భారత రాష్ట్రం ఏది అంటే జమ్మూ కాశ్మీర్ పంచుకుంటుంది, పంజాబ్ పంచుకుంటుంది, గుజరాత్ పంచుకుంటుంది, హిమాచల్ ప్రదేశ్ పంచుకోదు. ఓకేనా, అలా మనం క్వశ్చన్ చూసుకుంటూ పోవచ్చు. అదేవిధంగా భారతదేశంలోని ఏ నదిని రెడ్ రివర్ అని పిలుస్తారంటే బ్రహ్మపుత్రను మనము రెడ్ రివర్గా పిలుస్తాం. ఇలా మనం ఇంపార్టెంట్ ఉన్నాయి. రూఫ్ ఆఫ్ ది సౌత్ అని ఏ రాష్ట్రం పిలుస్తాం? మనం సౌత్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఇది. రూఫ్ ఆఫ్ ది సౌత్ అని మనము కర్ణాటకను పిలుస్తామండి. రూఫ్ ఆఫ్ ది సౌత్ అని కర్ణాటకను పిలుస్తాం. ఓకేనా, మాన్సూన్ అనే మాట ఏ భాష నుంచి వచ్చింది? మాన్సూన్ అనేటువంటి భాష ఏ భాష నుంచి వచ్చింది అని చెప్తున్నారు. మాన్సూన్ అనేది ఏ భాష నుంచి వచ్చిందంటే అరబిక్ భాష అది. ఓకేనా, మాన్సూన్ అనేది అరబిక్ భాష అండి. ఇకపోతే మనం ఇట్లాంటి ఫాస్ట్ ఫార్వర్డ్ నేను కొట్టేస్తూ ఉంటాం. భారతదేశం మొట్టమొదటి పక్షి సంరక్షణ కేంద్రం ఏది? భారతదేశంలో మొట్టమొదటి పక్షి సంరక్షణ కేంద్రం ఏది అంటున్నాడు. పక్షి సంరక్షణ కేంద్రం అంట వేదాంతగల్. మొట్టమొదటి పక్షి సంరక్షణ కేంద్రం వేదాంతగల్ అండి. ఓకేనా, వృద్ధగంగా అనే పేరున్న నది ఏది? వృద్ధగంగా అనే పేరున్న నది ఏది అంటే గోదావరి నదికి వృద్ధగంగా అనే పేరుంది. మంజిన నది జన్మస్థానం ఏది? మంజిన నదికి సంబంధించినటువంటి జన్మస్థానం ఏది? బాలాఘాట్ కొండలు మంజిన నది జన్మస్థానం. కృష్ణానది తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ప్రవేశిస్తుంది? కృష్ణానది తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ప్రవేశిస్తుందండి? కృష్ణానది తంగడి అనేటువంటి రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. అదేవిధంగా కింది వాటిలో పశ్చిమ వైపు ప్రవహించే నది ఏది? చూడండి, ఈ క్రింది వాటిలో పశ్చిమ వైపు నది ప్రవహిస్తుందండి. అది ఏదండి? అది తపతి నది పశ్చిమ వైపుకు ప్రవహిస్తుంది. భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఎక్కడుంది? ఉప్పు నీటి సరస్సు ఏది? భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏదండి? సాంబార్. ఉప్పుతో తయారు చేస్తాం, సాంబార్ తింటాం కాబట్టి ఆ సాంబార్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇలాంటి సోన్ ఏ నదికి ఉపనది? సోన్ అనేది ఏ నదికి గంగా నదికి ఉపనది. గంగా నది ఉపనదుల్లో ఒకటి సోన్ కూడా గంగానికి సంబంధించిన ఉపనదియే. ఓకేనా, ఈ విధంగా మనము విషయాలన్నీ కూడా మనం రెగ్యులర్గా చూద్దాం. అన్ని అంశాలు మీకు కవర్ చేస్తూ ఉంటా. ఫాస్ట్ ఫార్వర్డ్లో మొత్తం కూడా ఇవి కొన్ని బిట్స్ రెగ్యులర్గా జిఎస్ బిట్స్ కూడా మీకు కవర్ చేస్తా. పేపర్లో వచ్చే అంశాలు కావచ్చు, రాని అంశాలు కావచ్చు, అన్నీ కూడా మీకోసం నేను ఇచ్చేస్తూ ఉంటా. ఓకేనమ్మా, దిస్ ఈజ్ ద లాస్ట్ పేజ్. ఈ విధంగా మనం మొత్తం కూడా 22 పేజీలు ఉన్న అంశాలు మొత్తం కూడా మనం చూసినాం. ఇదే విధంగా మీకు ఇంపార్టెంట్ విషయాలు, ఉపయోగపడే విషయాలన్నీ కూడా పేపర్లో ఉండేవి, ఈరోజు వచ్చిన పేపర్లో ఉన్నటువంటి అన్నీ మీకు కవర్ చేసేస్తా. ఫాస్ట్ అవుతుందా, స్లో అవుతుందా, ఇంకేమైనా డెప్త్గా చెప్పాలా, ఇంకా ఎలాంటి మీకు నా నుంచి మీకు కావాల్సింది ఏంటనేది మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ తెలియపరచండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు చాలా కష్టపడుతున్నాం, నాకు ఇది ప్యాషన్, నాకు ఇది కేవలం మనం ఏదో దీనికోసం దీన్ని చేయకుండా పిల్లలకు ఉపయోగపడాలి, మనం చేసిన కష్టం పిల్లలకు ఉపయోగపడి ఎవరో ఒకరు దీని వల్ల లాభపడితే కనుక డెఫినెట్గా మాకు ఒక సాటిస్ఫాక్షన్, ఒక ప్యాషన్ ఉంటుంది కాబట్టి దానికోసం చేస్తున్నాం. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.